श्रीचैतन्यमनोभीष्टं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च राधाकृष्ण की चेत नमामि विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। Thank you so much, Madhuri, for the opportunity. నిజానికి వీడియో ఆన్ చేసుకుంటారా ఒకసారి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్? మాతాజీ ప్రాబ్లం ఏంటంటే నా వీడియో ఆన్ చేస్తే ఆడియో ఇబ్బంది అవుతోంది. నేను ఇందాక ట్రై చేశాను యాక్చువల్. నో ప్రాబ్లం మాతాజీ. సారీ అండి. సో మాతాజీ, మనము జన్మాష్టమి సందర్భంగా మనం ముందుకు వెళ్తూ మనం కథ భగవంతుడి యొక్క లీలలు ఏదో ఒకటి చెప్పుకుందాము అనే దీనితో ఈ ప్రోగ్రామ్ ని మనం ఏదైతే మొదలు పెట్టామో అయితే ఒక్కొక్క లీలలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ నిజానికి మనకు అన్ని లీలలు తెలిసినవి. లీలలు తెలిసినంత మాత్రాన మనము చెప్పుకోకపోవడం అంటూ ఉండదు. కాకపోతే లీలల నుంచి కొన్ని నేర్చుకునేవి కూడా ఉంటాయి. అలానే ప్రతి లీల చెప్పుకొని దాని యొక్క పరమార్థం చెప్పుకోవటానికి నిజానికి సమయం కూడా అంతగా ఉండదు. కాబట్టి మనము ఎన్ని వరకు అంటే ఏ లీలలో మనం ఏం నేర్చుకోవచ్చు, 1-2 లీలల వరకు చర్చించుకుందాం. లీలను నేను పూర్తిగా చెప్పకపోవచ్చు, ఎందుకంటే లీల అంతా కూడా మీకు తెలిసినదే. దానిలో ఏమేమి ఉన్నాయి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకి ఒక మాట చెప్తారు, వాసుదేవ కథా ప్రశ్న పురుషం త్రీన్ పునఃతి వక్తారం ప్రచకం శ్రోతం యత్ పాదం సలిలం యథ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాసుదేవ కథ, ఇక్కడ మనం అది చెప్పుకుంటున్నాం కాబట్టి దాని యొక్క మహత్యం ఒకసారి చూస్తాము. వాసుదేవ కథా ప్రశ్న, వాసుదేవుడి యొక్క కథ, ఆయన గురించి మనము అడిగే ప్రశ్నలు కానీ లేకపోతే దాని గురించి వినటం వల్ల మనకి ఎక్కడైతే ఇవి జరుగుతాయి, ఈ 3 విషయాలు జరుగుతాయి, అక్కడ ఖచ్చితంగా ఎలా ఉంటుంది అని అంటే ముక్తి అనేది వస్తుంది అని చెప్తారు. అంటే ఎవరికి వస్తుంది ముక్తి? చెప్పేవాడికా, వినేవాడికా, లేకపోతే ప్రశ్నలు అడిగేవాడికా అంటే ముగ్గురికి అని చెప్తున్నారు. ఇది భాగవతంలో మనకు ఉన్నది. ఈ ముగ్గురు కూడా ముక్తిని పొందుతారు. మనకి ముక్తి అని అంటే ఏదో ఈ శరీరాన్ని విడిచేసి ఏదో మనకున్న 4 రకాల ముక్తులలో వెళ్ళిపోవటం అని కాదు. భగవంతుడి యొక్క సేవా భాగ్యం మనకి లభిస్తుంది. సో చెప్పిన వక్త, వినేవాడు శ్రోత, తర్వాత ప్రచకం, ముగ్గురు కూడా. అంటే ఎలా అయితే గంగ మొదలవుతుంది, తర్వాత గంగ ప్రవహిస్తుంది, తర్వాత గంగ వెళ్ళి కలిసే ప్రదేశం, ఈ 3 కూడా ఎంతగా పవిత్రం ఉంటాయి. ఈ భాగవతం యొక్క ప్రవాహం అలాగా ఉంటుందని చెప్తున్నారు దీంట్లో. అయితే ఇక్కడ దీంట్లో మళ్ళీ ఒక మాట చెప్తున్నారు, ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరూర్వం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్. ఇక్కడ మనకి భాగవత కథ, ఎస్పెషల్ గా మనకి కృష్ణుడి యొక్క కథలు, భాగవత కథ అంటే భగవంతుడి యొక్క కథలని కదా, భగవంతుడు భాగవతోత్తములతో ఉంటాడు. కాబట్టి అటువంటి ఆయన కథ వింటే ఏమవుతుంది, కథ విన్నప్పుడు ఏమవుతుంది అంటే కథ జరిగే చోట భగవంతుడు అక్కడికి వచ్చి ఉంటారు. వచ్చిన వాడు ఆయన ఉండరు. ఆయన ఏం చేస్తారు అంటే మనం చెవుల ద్వారా వింటాం కాబట్టి భాగవతము ఆ కథ ద్వారా ఆయన మన చెవులలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఎక్కడికి ప్రవేశిస్తారు? మన హృదయంలోకి ప్రవేశించి ఆయన ఏం చేస్తారు? ధునోతి శమలం కృష్ణ క్రియల్ గా ఇస్తున్నారు ఇక్కడ. కృష్ణుడు లోపలికి వెళ్ళి మన హృదయాన్ని, మన మనస్సులో ఉన్న దాని అనర్థాలన్నిటినీ ఆయన శుభ్రపరవటం మొదలు పెడతారట, శుభ్రపరుస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ధునోతి సర్వం హృది సన్నివిష్ట. ధునోతి ఎలాగా ఆయన శుభ్రపరుస్తారు? మనం ఎంతగా వింటామో అంతగా ఆయన వస్తూ ఉంటారు. ఆయన ఎంతగా వస్తారు ఆయన అంతగా శుభ్రపరుస్తారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు వస్తూనే ఉంటారు, శుభ్రపరుస్తారు. అంటే ఆయన మనతోనే ఉంటారండి. ఎక్కడి నుంచో బయట నుంచి వస్తారా? బయట నుంచి ఎక్కడి నుంచి రారు. భగవంతుడు ఓమ్ని ప్రెసెంట్ అంటాము, సర్వాంతర్యామి అంటాం, ఇవన్నీ బానే ఉన్నాయి. లోపల పరమాత్మ రూపంలో కూడా ఉంటారు. భాగవత కథ స్పెషల్ గా ఎప్పుడైతే భగవంతుడి రూపంలో, అందుకనే మన పరబ్రహ్మ అని ఏదైతే చెప్తామో ఇక్కడ కాన్సెప్ట్ కి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. సో పరమాత్మ రూపంలో ఉన్న కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు, పాక్షిక రూపంలో ఉంటాడు. ఇప్పుడు అంత డీప్ గా అవసరం లేదు. పరబ్రహ్మ రూపంలో భగవంతుడి కథ ఏదైతే వింటున్నాం, లీల చేసిన కృష్ణుడి కథ, ఆ కృష్ణుడు స్వయంగా వచ్చి మన లోపల కర్ణరంధ్రంలో నుంచి మన మనసులోకి ప్రవేశించి
ఆ తర్వాత ఏం చేస్తారు, ఆయన శుభ్రపరచడం అనేది మొదలు పెడతారు. సో ఇది ఇక్కడ ఆయన ఎంతగా కథ వింటుంటే అంతగా శుభ్రపరవడం అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి కాలీన నా అతి దీర్ఘేణ, మన నిజానికి భగవంతుడు కథలు వింటే నా అతి దీర్ఘేణ, ఎక్కువ కాలం మనకి పట్టదు. అంటే మనము పునీతం అవ్వటానికి, మనం పావనం అవ్వటానికి మనకి ఎక్కువ కాలం పట్టదు. చాలా త్వరగా అయిపోతుంది. అందుకనే మనము భాగవత కథలు ఎప్పుడు వింటూ ఉండాలి. నిజానికి మనకిచ్చేదంటే ఎంతసేపు వినాలి అనే ఒక ప్రశ్న కనుక ఉదయిస్తే మాత్రము ఎంతసేపు కాదు, నిత్యం భాగవత సేవ. ఈ మాట మనందరం దాదాపుగా ప్రతిరోజు ఏదైనా శ్లోకంలో అది వింటూనే ఉంటాం. అసలు మనకి ఒక టైటిల్ వీటికి పెట్టుకుంటాం, నిత్యం భాగవత సేవయ. కారణం ఏంటి అనంటే దీని అర్థం ఇదే. భాగవతాన్ని, కృష్ణుడి కథలని ఎంతగా వింటూ ఉంటామో మనం అంతగా పునీతమవుతూ ఉంటాము. మనకి తెలియకుండానే, వితౌట్ అవర్ నాలెడ్జ్ అన్నమాట. మనకి తెలియకుండానే మనము పునీతం అవుతూ ఉంటాం. కారణం ఏంటంటే భగవంతుడు స్వయంగా లోపలికి ప్రవేశిస్తారు. మీరు ఆలోచించండి, ఆ బృందావన ధామంలోనో, వైకుంఠ ధామంలోనో అనేక మంది ఉంటారు ఆయనకి. అక్కడ ఆయన అసలు కన్ను చూపు వేరే వైపు చూశారు అంటే ఆయన యొక్క భావం ఏంటో తెలుసుకొని భక్తులు వెంటనే వచ్చి అక్కడ సేవనందిస్తూ ఉంటారు. శుభ్రపరిచే విషయాలున్నాయి అక్కడ. ఆయన ధామాన్ని శుభ్రపరచడానికి ఎంతో మంది ఉన్నారు. ఆయన చూసిన వెంటనే సేవ అందించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు, భక్తుల మీద ప్రేమతో కేవలం భాగవతము ఏదో నాలాంటి వాళ్ళు కూడా చదివినంత మాత్రాన వచ్చి కూర్చొని ఆయన లోపలికి ప్రవేశించి క్లీన్ చేస్తున్నారు. కాబట్టి భక్తుల మీద ఉన్న ప్రేమ ఇక్కడ బాగా కనపడుతుంది. భాగవతం చదివిన వాడు ఉద్ధరింపబడకపోవడం అంటూ ఇంతవరకు లేదు. మీకు అన్నమయ్య పాటలలో మీరు చాలా మంది వినే ఉంటారు. భాగవతం అంటే హరిని పట్టుకున్న వాళ్ళు ఇంతవరకు పాడైపోయిన వాళ్ళు లేరు. ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీహరిదాసుడు చెడనెన్నడును. ఏంటి దాని అర్థం ఏంటి అనంటే ఇదంతా కూడా భాగవతం యొక్క మహిమ, కృష్ణుడి యొక్క కథ. అందుకనే బాబు మనకి భగవద్గీత అంతగా తత్వం అర్థమైనా అర్థం అవ్వకపోయినా, కొన్ని విషయాలు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, భగవంతుడి యొక్క కథలు మాత్రం చాలా విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒకసారి వినడం, 2 సార్లు విన కాదు, పదే పదే వింటే ఏమవుతుంది. ఇక్కడ ఇంకొక భాగవతంలో ఇంకొక మాట చెప్పారండి. ఏం చెప్పారు అంటే భాగవత కథలు పదే వింటే ఏమవుతుందంటే ఆ భాగవతోత్తములు అంటే భక్తుల యొక్క లక్షణాలు మనలోకి ప్రవేశిస్తాయి. నిజానికి ఇటువంటి వైర్లెస్ ట్రాన్స్ఫర్ మనకి ఇంకెక్కడా ఉండకపోవచ్చు. కానీ భాగవతం యొక్క ఎవరైతే ఆ లక్షణాలు ఉంటాయో అవన్నీ మనలోకి ప్రవేశిస్తాయని చెప్తారు. ఇది ఇంకా ఏ పుస్తకం వల్ల జరగదు. మీకు ఇంకా ఏ పూజ వల్లనో, ఇంకే తపస్సు వల్లలో జరగదు. కేవలం భాగవతోత్తముడి యొక్క కథ, భాగవతోత్తముల యొక్క కథ వింటే మాత్రము ఇటువంటి పరిణామం జరుగుతుంది. అందుకనే ఎంత ముప్పొచ్చినా భాగవతము చదవని రోజంటూ మన జీవితంలో ఉండకూడదు. ఇది నేను జనరల్ గా మా చదివే గ్రూప్ అనుకుంటూ ఉంటాం అన్నమాట. భాగవతం వల్ల అటువంటి పునరుద్ధరణ జరుగుతుంది. అయితే అసలు ఏముంటుంది చూద్దాం ఒకసారి. భాగవతము అంటే అనంతము. అనంతము అనేది ఎక్కడి నుంచి చెప్పుకుంటాం, ఏదని తీసుకుంటాం భాగవతం. అయితే మనకి కలియుగానికి ముందు వ్యాసదేవుడు ఏదైతే ఇచ్చారో దాన్ని, భాగవతాన్ని మనం తీసుకుంటున్నాం వ్యాసదేవుడు. ఎందుకంటే మన పరిమిత బుద్ధి, లిమిటెడ్ ఇది మనకు ఉన్న బుద్ధి ఏదైతే ఉంది దాని ప్రకారం మనకి ఎంతవరకు అర్థమవుతుంది, ఆయన అంతవరకుగా ఇచ్చారు. 18,000 శ్లోకాలలో ఇచ్చారు. అంతవరకేనా భాగవతం అంటే. నిజానికి మనం అది చదివితేనే మనకి నిజానికి సరిపోదేమో టైం. ఇంకొకటి ఏంటంటే అది చదివితే కూడా మన సాధన, అది చదివినంత మాత్రాన మనము ఉద్ధరింపబడతాం. భాగవతం అనేది అనంతం, చాలా ఉంది భాగవతం అనేది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అటువంటి భాగవతాన్ని మనం ఎవరైతే చర్చిస్తున్నారో అన్ని మంగళంగా ఉంటాయి. ఎక్కడ జరిగింది ఈ భాగవతం? అయితే మనకి మొన్న జరిగిన ప్రదేశం ఏంటంటే బృందావనము. అంటే 5,000 ఏళ్ల క్రితమే జరిగిందా? కాదండి. 5,000 ఏళ్ల క్రితం కాదు. నిజానికి భాగవతం ఎప్పటి నుంచో, అంటే భగవంతుడి యొక్క కథలు, లీలలు అనంతంగా అనంత లోకాలలో జరుగుతూనే వస్తున్నాయి. అయితే మనం ఈ రోజున చెప్పుకునే విషయం ఏంటంటే కొంత బృందావనం గురించి. బృందావనానికి ముందు ఎక్కడైతే కృష్ణుడు గోకులంలో ఉన్నారు, ఆ గోకులంలో జరిగిన విషయము కొంత తీసుకుందాం. అయితే మనకి ఫేమస్ గా ఏమేమి ఉన్నాయి, గోవర్ధన లీల, దామోదర లీల, కాళీయమర్దనం, ఇంకా చాలా లీలలు ఉన్నాయి. నిజానికి ఈ లీలలన్నీ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. కానీ విషయం ఏంటంటే నిజానికి మనము మిగతా లీల, శకటాసురుడు, మన తృణావర్తుడు, నిజానికి అఘాసుర లీలల్లో కూడా మనం చాలా నేర్చుకునే ఉన్నాయి. అవి చర్చలో చాలా తక్కువగా జరుగుతాయని మనం వింటుంటాం, కానీ మనం నేర్చుకునే ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను 1, 2 అవి తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఇక్కడ ఒక విషయం చూడాలి. మనము బృందావనం పరిత్యజ్య కృష్ణమేకం పదం న గచ్చతి.
బృందావనాన్ని విడిచి ఒక్క అడుగు కూడా నేను బయటికి వెళ్ళను అని కృష్ణుడు ఇక్కడ ఇది ఇస్తారనమాట మనకి. దాంట్లో చాలా విషయాలలో ఎస్పెషల్ గా మనకి హరిభక్తి విలాసులు కూడా చెప్పారు. ఎవరు మనకి గోస్వామి మన బృహత్ భాగవతంలో ఈ మాట అంటారు. కానీ అందులోనే కాదు, మనకి భవిష్యత్తోత్తర పురాణంలో కూడా ఇస్తారు. బృందావనము కృష్ణుడి యొక్క ఇది అంటే మనకి తెలిసిన గోలోక బృందావనము దాని యొక్క ప్రతిబింబము భౌమి ఇక్కడ బృందావనము. ఈ బృందావనాన్ని విడిచి భగవంతుడు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. రాధారాణితో కలిపి జరిగిన లీలలు అనమాట. అవి అక్కడ ఉన్నవన్నీ కూడా కల్పతరువులండి. శుద్ధ భక్తులు నిజానికి మనకి ఒక మాట చెప్తారు, బృందావనాన్ని ధూళిని స్పృశించినంత మాత్రాన కూడా కృష్ణుడు మన వశమవుతారు. కారణం ఏంటంటే బృందావనం మొత్తము ఆయన నిండిపోయి ఉన్నారు. కాబట్టి కృష్ణుడు మన మనస్సులో ఏదైతే ఉంటారో ఆయన మన మనస్సులోకి ప్రవేశించినప్పుడు ఆయన మనం వశం అవుతారనమాట. అయితే ఇక్కడ మానవ శరీరం ఒకటి, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఒకటి, బృందావనము, ఈ మూడు కూడా నిజానికి అత్యంత దుర్లభంగా ఉంటాయి. అత్యంత దుర్లభంగా ఉంటాయి అన్నమాట. ఈ మూడు నిజానికి ఒకళ్ళకి దొరకడం అని. కానీ మనకి చూసినప్పుడు మన అదృష్టం శీల ప్రభుపాదుల వారి దయ వల్ల మనం ఈ రోజున ఇవన్నీ కూడా మన మూడు కూడా ఈ రోజున లభిస్తాయి. కాబట్టి దాన్ని కనుక మనం ఉపయోగించుకోలేకపోతే మనం నిజంగా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అసలు నిజానికి వ్రజ అని ఒక్క మాటకి నేను అర్థం చెప్పి మనం ఏదైనా లీలలోకి ప్రవేశిద్దాం. నిజానికి ఏంటి ఆ వ్రజ ఏంటి వ్రజవాసులు, ఇవన్నీ మనం ఇంతింతగా వింటూ ఉంటాము. అంతగా ఏమి ఉంది వాటిలో అంటే నిజానికి భగవంతుడు చేసిన లీల అంత అత్యద్భుతంగా ఉంది. మీకు వ్రజ అంటే సంస్కృతం యొక్క డెఫినేషన్ లో ఒక మాట వస్తుంది, కదులుట, ద మూమెంట్, జస్ట్ మూవింగ్ అన్నమాట. మీరు అది మామూలుగా గూగుల్లో కూడా డిక్షనరీస్ లో ఉంటాయి వాటిల్లో. అంటే కదలటం అంటే ఏంటి కదలటము? ఒకప్పుడు మనకి వాహనాలు ఇవన్నీ లేవు కాబట్టి అందరూ నడుచుకుంటూ ఇక్కడి నుంచి మధురకి, వాళ్ళు బృందావనం నుంచి మధురకు, ఆ పక్కన భరసానదాము, గోవర్ధనము, ఆ చుట్టుపక్కల ఉన్న కామ్యవనాలు వెళ్ళటం, ఇవన్నీ బానే ఉన్నాయి. వాళ్ళు అలా కదులుతూ వెళ్తడం ఇవన్నీ ఉన్నాయి. అయ్యో ఇదంతా బానే ఉంది, కదలటము చేయటము దానికి అర్థము, అందుకని దానికి వ్రజ అని పేరు వచ్చింది. ఇదేంటండి మరి వ్రజ అంటే అక్కడేనా? అన్ని చోట్ల అలాగే ఉంది పరిస్థితి. వాళ్ళు ఇక్కడ వేరే చోట్ల ఉన్న వాళ్ళు కూడా అలాగే నడుస్తూ వెళ్ళడం, అటు నుంచి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి దాని సంగతి ఏంటి అని అంటే, ఇది బయటకి ఎక్స్టర్నల్ మీనింగ్ వ్రజ అంటే కదలటం. నిజానికి వాళ్ళది వ్రజ అని వాళ్ళకి మాత్రమే ఇటువంటి పేరు ఇవ్వటానికి కారణం ఏంటంటే, నిజానికి ఆంతరింగిక అర్థం అంటే ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే, వ్రజ అంటే వాళ్ళు కృష్ణుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తారు. అంటే కృష్ణుడు ఏది చెప్తే అది విన్నారా అంటే, కృష్ణుడితో ఫైటింగ్ చేయటం అవన్నీ కూడా చాలా ఉంటాయి అందులో. కానీ వ్రజ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కృష్ణుడి యొక్క అనుసరణ అన్నమాట. అను అంటే ఫాలోయింగ్ కదా. సో కృష్ణుడి యొక్క మార్గంలోనే నడుస్తూ వెళ్ళటం. కృష్ణుడు ఏది చెప్తే అది కాదనకుండా వింటారు. అంటే కృష్ణుడు చెప్పటం ఆలస్యం, వాళ్ళు అవన్నీ కూడా చేస్తుంటారు. ఏంటి అంటే కృష్ణుడి మీద వాళ్ళకి అంత మమకారం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయము అంటే, అది బృందావనం కాబట్టి ఎలా ఉంది. నిజానికి అక్కడున్న గోపికలు వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటేట బ్రహ్మ విమోహన లీలలో నేను ఒకసారి అది చెప్పున్నాను. బట్ నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఎలా ఉంటదంటే, గోపికలందరికీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంటే యశోదామాత ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గోపికలందరికీ కూడా వాళ్ళ పిల్లలు, గోప బాలురు ఉన్నారు వాళ్ళందరూ. కానీ వాళ్ళకి ఆ గోపికలందరికీ వాళ్ళ పిల్లలంటే మహా ఇష్టము. ఎవరికైనా వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కానీ కృష్ణుడంటే ఇంకా ఎక్కువ ఇష్టం. వాళ్ళ పిల్లాడి కన్నా ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. ఇంకొంచెం ఎక్కువ ఇష్టం కన్నా అత్యధికంగా ఇష్టం అని చెప్పాలి. అందుకనే అది ఆ ధామమే చాలా దాన్నేమంటారు, అంతకన్నా ప్రత్యేకమైన ధామం మనకుండదు. నిజానికి వాళ్ళ పిల్లల కన్నా ఇంకొకళ్ళని ఎక్కువ ఇష్టపడటం అనేది మనకి బయట ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. కానీ గోకులంలో మాత్రం లేదా బృందావనంలో మాత్రం ఇది మాత్రం చూస్తాం. కృష్ణుడికి ఏ మాత్రం ఏది వచ్చినా కూడా వాళ్ళ పిల్లలనైనా వాళ్ళు పక్కన పెట్టేసి కృష్ణుడి కోసం వాళ్ళు పరిగెత్తి ఏడుస్తారు. ఇది మీరు కాళీయమర్దన లీలలో కానీ, కృష్ణుడికి ఎస్పెషల్ గా కాళీయమర్దన లీల కనుక మీరు చూసినట్టయితే, అసలు కృష్ణుడు ఆ కాళీయుడి చుట్టూ, ఆ కాళీయుడి కాయిల్ అంటాం కదా, కాళీయుడు ఎప్పుడైతే ఆయనని చుట్టపడతారు, కృష్ణుడిని చుట్టేస్తారు, ఆ సమయంలో వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని చెప్తారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని రక్షించడానికి ఆ కాళీయుడి యొక్క మడుగు అంతా కూడా విషపూరితమైనా సరే వాళ్ళు దానిలోకి ప్రవేశించి ఏదో ఒకటి చేద్దామనే దీంట్లో వాళ్ళు ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. అదే బలరాముడు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారనుకోండి. అంటే అంతగా వాళ్ళ అన్ని వదిలేసి పరిగెత్తుతారనమాట. నిజానికి మీరు చూస్తే మనకి ఒక చిన్న లీల కనపడుతుంది. ఇది అగ్ని అన్నమాట. అగ్ని
ఫైర్ డీమన్ ఆయన ఏం చేస్తారు, ఆ సమయంలో ఎప్పుడైతే గోపబాలురు వాళ్ళ ఆవులన్నీ తీసుకొని అక్కడ చరించడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అగ్ని చుట్టుముడుతుంది కదా. అగ్ని వాడు ఎవడైతే రాక్షసుడు ఉంటాడో అక్కడ చుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కృష్ణుడు అంటాడు, వీళ్ళందరూ కృష్ణుడి ఏదైనా ఆపద రాగానే కృష్ణుడి వాళ్ళకి ఒక నమ్మకం అన్నమాట కృష్ణుడు చేస్తాడని. వాళ్ళతో పాటు వాడే అయినా కృష్ణుడు, కానీ ఏదొచ్చినా కూడా కృష్ణుడిని నామ చదవటం అవన్నీ అంటే అతను ఏదో దేవుడి కింద కొలవటం కాదు. వాళ్ళకి అది చూసి ఉన్నారు. వాళ్ళకి అనుభవంలో ఉన్నది. గోపబాలురందరికీ కృష్ణుడిని తలుచుకోవటం అనేది ఒక ఆనవాయి అన్నమాట. ఎలాగైతే మనం దెబ్బ తగిలితే అమ్మ అంటామో, అది వాళ్ళకి ఒక రకమైన అలవాటు. సో, కృష్ణ అని తలుచుకోగానే వాయనంటారు, సరే దీంట్లో ఏముంది, నేను మిమ్మల్ని అందరిని ఇది చేస్తాను. కాబట్టి మీరందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి అంటారు. ఒక పక్కన మ ఆ నిప్పు ఏదైతే అగ్ని ఉంది, విపరీతమైన వేడితి ఉంది. తర్వాత రగులుతూ అది చాలా అత్యంత వేగంగా వీళ్ళ మీదకొస్తోంది. కళ్ళు మూసుకొని ఎవరైనా నిదానంగా, నిశ్శబ్దంగా కూర్చోండి కాసేపు అంటే, నిజానికి ఎవరుంటారు? నిజానికి పారిపోయే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ భరించలేక. కానీ బృందావన వాళ్ళెవరైతే ఆ గోపబాలురున్నారో వాళ్ళకసలా లేదు. ఓహ్! కృష్ణుడు కళ్ళు మూసుకోమన్నాడా? అంతే కళ్ళు మూసుకొని వాళ్ళలా పడుకొనుంటారు. అంటే బోర్లా పడుకొని ఉంటారనమాట. అది ఎలా జరుగుతుందంటే వాళ్ళు కృష్ణుడి బాటలో నడుస్తారు. కృష్ణుడు ఏది చెప్తే వాళ్ళది చేసేస్తారు. ఈరోజు మనం అక్కడ గోవర్ధన పర్వతమా, కాళీయమడుగా అక్కడేమీ లేదు. ఇటువంటి అగ్ని సమయంలో కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క మాట విని వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు నిశ్శబ్దంగా అంటే, కృష్ణుడిని వాళ్ళు ఎంతగా అనుసరించారు అని. అందుకనే దానికి వ్రజ అనిపించింది. అలాగే గోపికలు ఎవరైతే మన ఆహ్, ఆహ్, కృష్ణుడి వేణువు ఎప్పుడైతే ఆయన వేణువు వాయించగానే అది మా కోసమే అని తెలిసినప్పుడు, మీ అందరికి తెలిసిన విషయమే వాళ్ళేంటంటే వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఇవి ఆ సమయంలో వెళ్ళొచ్చా? లేదా? అసలు ఇది తగిన పనా? అదన్నీ కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే వాళ్ళకి కృష్ణుడు తప్ప అన్యం లేదు. కృష్ణుడు ఒకడే కనపడుతుంటాడు. ఇంకా వేరేది లేదు. నిజానికి కృష్ణ ఏదైతే బృందావన ధామం ఏదైతే ఉంది, అదంతా కూడా చాలా ఐశ్వర్యంతో కూడింది. నిజానికి ఒక చిన్న కథ కూడా ఉంది. అక్బర్‌ది ఇవన్నీ కథ ఉంది. బహుశా సమయం సరిపోదేమో, నేను చూస్తాను దాన్ని. చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి ద్వారక ధామం ఏంటి అంటే నేనిందాక చెప్పినట్టు వైభవంతో ఉంటుంది. బృందావన ధామం మీకలా కనపడదు. గోవులతో ఏదో మట్టి, అటువైపు ఏవో ధూళి, ఏవో 4 చెట్లు ఇలా పల్లెటూరులాగా కనపడినా కూడా అది నిజానికి చాలా ఐశ్వర్యంతో కూడిన ధామం అది బృందావనం మొత్తం కూడా. సో, కానీ అక్కడ విషయం ఏంటంటే ఎవరు దాన్ని అంతగా ఐశ్వర్యాన్ని పట్టించుకోరు. ద్వారకలో ఉన్న రాణులు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారేమో, కృష్ణుడి మీద ప్రేమ ఉన్నా, ఇక్కడ మాత్రం కృష్ణుడి తప్ప వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ఇక్కడ కంపారిజన్ లేదు. గుర్తుపెట్టుకోండి. ద్వారకకి, బృందావనకి నేను కంపేర్ చేయలేను. వాళ్ళిద్దరూ కూడా గొప్ప భక్తులే. కానీ బృందావనము యొక్క ఆహ్, ఎప్పుడు కూడా కృష్ణుడు ఆ బృందావనాన్ని తలుచుకోవడానికి ఏకైక కారణం కూడా ఇదే అన్నమాట. వాళ్ళెప్పుడు కూడా ఐశ్వర్యానికి అంతగా విలువ ఇవ్వలేదు. నేను ఇందాకే చెప్పాను అది కల్పతరువని. దానికి కూడా వాళ్ళు విలువ ఇవ్వలేదు. అయితే మనం ఇక్కడ ఒక్క విషయం చూస్తాము. ఇంతగా కృష్ణుడు వీళ్ళని మమేకమైపోయి ఉన్నారు, చేశారు, వీటన్నిటిలో ఉన్నారు. మరి అటువంటి దాంట్లో కూడా లీలలనేవి అనేక రకంగా జరిగాయి. ఇవన్నీ కూడా ప్రతి లీల కూడా ఒక్కొక్క అనర్థానికి ప్రతీక. ఈ అనర్థాలన్నీ కూడా మనం ఒక్కొక్క లీల చదివితే మన లోపల అటువంటి అనర్థం పోతుంది. తర్వాత మన అనర్థం ఏంటో మనకి తెలుస్తుంది. దాన్ని మనం సరిచేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తారనమాట. నిజానికి తృణావర్తుడు గురించి ఇందాక నేను చెప్పాను మీకు. తృణావర్తుడు వచ్చేసి నిజానికి ఫాల్స్ ప్రైడ్ అంటారు. అంటే మిథ్యాహంకారము. మీరు ఆలోచించండి, పూతన సంహారం అయిపోయింది. శకటారుడు కూడా చంపబడ్డాడు. కంసుడు పంపించిన వాళ్ళిద్దరూ కూడా నిజానికి చాలా బలవంతులు. శకటాసురుడు కానీ ఎస్పెషల్‌గా పూతన, వాళ్ళ ముగ్గురు సిబ్లింగ్స్ చాలా గొప్ప ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. పూతన, బకాసురుడు, అఘాసురుడు. అయితే వీళ్ళందరూ బకి అని అంటారు. అందుకని అటువంటి వాళ్ళు కూడా చంపబడ్డారు అనంటే మరి తృణావర్తుడు ఏమి ఇది ఉన్నదని మళ్ళీ వచ్చాడు మీదకి అనంటే తనేమనుకుంటాడంటే నాకు సిద్ధులున్నాయి. తను తింటున్నావా? నాకు సిద్ధులున్నాయి. నేను ఆ పని చెయ్యగలను. వాళ్ళకి అది చేయలేకపోయినా నా దగ్గర సిద్ధుంది. అంటే కృష్ణుడిని నేను చాలా తేలికగా పడేస్తాను అనే ఉద్దేశం అన్నమాట. మీరు ఆలోచించండి, నిజానికి అటువంటిది ఉన్నదా అంటే కృష్ణుడిని పూతన, శకటాసురుడు కూడా చంపబడ్డారు కృష్ణుడి చేత. అలాంటిది తృణావర్తుడు దేని గురించి వచ్చారు? నిజానికి అది విపరీతమైన అహంకారమే. నేను ఆ పని చేస్తాను, అది వాళ్ళ వల్ల అవ్వలేదు అని. వాళ్ళని గురించి కాదు, నాకున్న బలం గురించి అన్నమాట. అతనికున్న సిద్ధి. అతనేంటంటే తేలికగా పైకి ఎగరగలడు. తను సుడిగాలిగా మారి
హరే కృష్ణ. సో సుడిగాలిగా మారి అతను తిరుగుతూ తను దేన్నైనా కూడా మొత్తాన్ని వానిష్ చేస్తాడు. అంటే మొత్తాన్ని అక్కడ ఉన్నదాన్ని అంతర్ధానం చేసే ప్రయత్నం చేస్తాడు. సరే ఇది జరిగేటప్పుడు ఏమవుతుందంటే, సరే అప్పటికి కృష్ణుడికి ఏదో సంవత్సరము పుట్టినరోజు పండుగ అవుతుంది. వేడుకన్నీ జరిగిన తర్వాత మన యశోదామాత ఏం చేస్తుందంటే, ఆ చిన్న పిల్లాడిని తీసుకొని తను చాలా ఆనందంగా ఆడుతూ ఉంటుంది. ఏదో పుట్టినరోజు పండుగైన మర్నాడు తను ఆడుతూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం. సో అక్కడ పుట్టినరోజు పండుగ అయిపోయిన మర్నాడు తను ఏం చేస్తుందంటే అతనితో ఆడుతూ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ సమయం అంటే తృణావర్తుడు వస్తున్నాడు. ఇదంతా నిజానికి కృష్ణుడు అమరించిన ఇదంటే అతని అరేంజ్మెంటే అన్నమాట. కృష్ణుడు ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే యశోదామాత తనని ఎత్తుకుంటుంది, కృష్ణుడిని ఎత్తుకున్నప్పుడు తను ఆడిస్తున్నప్పుడు తనకు ఉన్నట్టుండి ఏమనిపిస్తుందంటే కృష్ణుడు చాలా బరువుగా అనిపిస్తున్నాడని. ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులోనే మనం ఒకటి రెండు చూద్దాం ఇందులో సిద్ధుల గురించి. సో అయితే ఆయన బరువు పెరుగుతున్నప్పుడు తనేమనుకుంటుందంటే నాకేదో పని వల్ల నీరసంగా ఉంది, బహుశా నేను అందుకే ఎత్తుకోలేకపోతున్నానేమో, అందుకు కృష్ణుడు బరువు అనిపిస్తున్నాడని పాపం తను ఏదో పట్టుకొని తిప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఏమవుతుందంటే మళ్ళీ ఇంకా ఎక్కువ బరువుగా పెరగటము, తను బరువుగా అనిపించటం వల్ల ఏమైంది అనంటే తను ఇంకా పట్టుకోలేకపోతుంది. పట్టుకోలేక ఏం చేస్తుందంటే తను వెంటనే ఒక మూమెంట్ లో ఇంకా తను అసలు మోయలేక తను కింద నేల మీద పెట్టేస్తుంది. నిజానికి భూమి కూడా తల్లియే కదా, ఈ తల్లి ఒడిలోంచి ఇంకొక తల్లి ఒడిలోకి చేర్చాను అంతే భావన. తను కూడా రక్షణ దీంట్లోనే ఉంటుంది. తను ఏదో నాకు నీరసంగా ఉన్నట్టుంది, బహుశా ఏదో పానీయం తాగితే కాస్త ఏదో బాగుంటుంది, మనం ఏమంటాం అదేదో ఎనర్జీ డ్రింక్ అలాగా అన్నమాట. తను ఏదో లోపలికి వెళ్ళి కాస్త పానీయం తీసుకొని వచ్చి కృష్ణుడిని కాసేపు మళ్ళీ ఆడిద్దామనే ఉద్దేశంలో తను పక్కకి వెళ్ళిపోతుంది, ఏదో వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఏం జరుగుతుంది, ఇక్కడ తృణావర్తుడు రావడం అవుతుంది. తృణావర్తుడు వచ్చి కృష్ణుడు ఉన్న ప్రదేశానికి వస్తారు. తన సుడిగాలి రూపంలో మొత్తము కృష్ణుడు తీసుకెళ్తారు. అయితే నేను ఇందాక చెప్పినట్టు కృష్ణుడు అత్యంత బరువుగా మారిపోయాడు. ఒక కొండకున్న బరువు వచ్చింది అని చెప్తారు. నిజానికి మరి తృణావర్తుడు ఎలా తీసుకువెళ్ళిపోయాడు అని అంటే, తృణావర్తుడు కృష్ణుడిని తీసుకెళ్లే సమయానికి కృష్ణుడు చాలా తేలికగా మారిపోతారనమాట. తేలికగా మారినప్పుడు కారణం ఏంటి అని అంటే, ఎందుకంటే తృణావర్తుడు తనని ముందు తీసుకొని వెళ్ళిపోవాలి. తీసుకొని ఎంతగా వెళ్తాడంటే, తను తృణావర్తుడు ఆలోచించిన విషయం ఏంటంటే కృష్ణుడిని ఎంత ఎత్తులో నుంచి ఎంత ఎత్తుకి పైకి తీసుకువెళ్ళి కింద పడేస్తే తనకి అత్యంత గాయం తగులుతుంది. అంటే చాలా ఇంకా అసలు ఎటువంటి బతికే అవకాశం ఉండదు. నిజానికి కృష్ణుడు అసలు దొరికే అవకాశం కూడా ఉండుండకపోవచ్చు. కాబట్టి తను అత్యంత ఉన్నతమైనదనమాట. అంటే ఎంత ఎత్తుకి తీసుకెళ్తాడు అని అంటే ఇక్కడ చెప్తారు 8 లక్షల మైళ్ళు తీసుకొని వెళ్తారు. దానికి వెనకాల చెప్తారనమాట. అసలు కృష్ణుడు అటువంటి ప్రదాన్ని ఎందుకు అనుమతి ఇచ్చాడు, అంత పైకి ఎందుకు వెళ్ళారంటే దానికి ఆచార్యులు చెప్పిన కామెంటరీస్ లో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. కృష్ణుడు ఆ బృందావన ధామాన్ని ఏరియల్ వ్యూ అన్నమాట, పైనుంచి చూద్దాం అనుకున్నారు. ఎలాగో అక్కడ ఉన్న గోవర్ధనుడు, ఇంకా గోవర్ధనుడిని చూడలేదు, తనకి చాలా ఇష్టమైనది గోవర్ధన ఇది అన్నమాట. సో గోవర్ధనుడిని చూద్దాం అనుకున్నారు. తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఇంకా వనాలు అవన్నీ చూద్దాం అనుకున్నారు. ఎక్కడెక్కడ నేను తర్వాత ఏ లీల ఎక్కడ చేయాలి, రాధారాణిని ఎక్కడ కలవాలి, లేకపోతే గోపబాలుడితో ఎక్కడ చరించాలి, ఇవన్నీ కూడా అతను ముందు ప్లాన్ చేసుకోవడానికి చూశారు. అందుకని అతన్ని అంత పైకి తీసుకువెళ్ళి అనుమతి ఇచ్చారు అని ఒక దాంట్లో చెప్తారు. తర్వాత వేరే లోకవాసులు కూడా చూస్తారు అని చెప్తారనమాట. 8 లక్షల మైళ్ళు అంటే పైకి అది సామాన్యమైనది కాదు. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి తనకి ఆ సిద్ధి ఉంది. ఎవరికి? తృణావర్తుడికి ఒక రకమైన సిద్ధి ఏంటంటే తను తేలికగా మారిపోవడం, తను పైకి ఎగరడం, తను ఒక రూపం తీసుకోవడం, అంటే తన ఆ రూపాన్ని, మనిషి రూపాన్ని గాలి రూపంలో మార్చుకోవటము, ఇటువంటివన్నీ సిద్ధి ఉంది. కానీ కృష్ణుడి సిద్ధుల ముందు అదేవి కాంపీట్ అవ్వవు. కృష్ణుడి సిద్ధుల ముందు అవేవి పోటీ పడవు. కృష్ణుడు యోగేశ్వరుడు. మనకి ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, 10వ స్కంధంలో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా క్లియర్ గా ఇచ్చారు. కృష్ణుడు యోగేశ్వరుడు, దాని గురించి చాలా వివరంగా ఇచ్చారనమాట. ఈ ఒక్క మాట చెప్తామని. కృష్ణుడు యోగేశ్వరుడు. అటువంటి యోగేశ్వరుడి యొక్క దాని ముందు ఈయన సిద్ధులు ఏం పనికొస్తాయి? నిజానికి మనకి చాలా మందికి సిద్ధులు రావడం అనేది చాలా తేలిక అని చెప్తారనమాట. ఇప్పుడు తృణావర్తుడు ఏదైతే సిద్ధిని చూసి తను అహంకరించి తనంత పైగా తీసుకువెళ్ళి ఏదో చేస్తున్నావు అనుకున్నాడో, కానీ కృష్ణుడి సిద్ధుల ముందు అవి పనికిరావు, పోటీ పడలేవు. అవే కాదు, భక్తుల సిద్ధుల ముందు కూడా, భక్తులకి సిద్ధులు అనేవి కరతలామలకం, అంటే చాలా తేలికగా వచ్చేస్తాయి. అవి ఏమి అంత కష్టమైన పని కాదు భక్తులకి రావడం.
అయితే నిజానికి మీరు చెప్తారు అసలు శ్రీల ప్రభుపాదుల వారు ఒక సమయంలో మీరు లీలామృతంలో చదివితే అందులో ఒక దాంట్లో ఉంటుందన్నమాట. హరే కృష్ణ మహామంత్రం స్పెసిఫిక్ గా భగవంతుడి యొక్క ఈ 4 విషయాలు హరే కృష్ణ మహామంత్రం చేసిన వాళ్ళకి సిద్ధులు అనేవి చాలా తేలికగా వస్తాయి. కానీ భక్తులు ఎప్పుడు దాన్ని లక్ష్య పెట్టరు. పైగా వచ్చినా కూడా దాన్ని ఏంటంటే భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తారు. దానికి మనకి ఎగ్జాంపుల్ హనుమంతుడు. యాక్చువల్ గా హనుమంతుడు అది హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత మన దాంట్లో కూడా ఉంటుంది. నిజానికి హనుమంతుడికి అష్టసిద్ధులు వశంలో ఉన్నాయి. కానీ ఆయన కేవలం రామకార్యంలో వాడారు. ఆయన ఉన్నట్టుండి బరువు పెరిగారు. ఉన్నట్టుండి చాలా ఎత్తుగా ఎదిగారు. తర్వాత లంకిణి రూపం దగ్గర ఉన్నప్పుడు చాలా చిన్నగా అయిపోయారు. ఇటువంటివన్నీ ఆయన చేయగలరు. కానీ అది కేవలం రామకార్యానికి వాడారనమాట. ఇక్కడ ఈ విషయంలో కూడా మనకి అదే చెప్తున్నారనమాట. భక్తులెప్పుడు కూడా తన సిద్ధులని ఇలా వాడతారు. నిజానికి మీకు ఈ సిద్ధి విషయంలో నేను తృణావర్తుడిది నాకు జస్ట్ ఒకటి గుర్తొచ్చి చెప్తున్నాను. అందులో మనకి ఆహ్, మీకు ఎంతమందికి మనకి దీంట్లో తెలుసు రసికానంద్ ప్రభు అని అంటారు. ఆయన మనకి ఆయన చాలా గొప్ప భక్తుడనమాట యాక్చువల్‌గా. ఆయన గురించి చాలా తక్కువగా వివరం ఉన్నా కూడా రసికానంద్ ప్రభు తర్వాత మన వీళ్ళు ఆహ్, ఆయన ఆయన గృహస్థుడే. నిజానికి ఆయన గృహస్థుడు. ఆయనకి చాలా సిద్ధులు అవన్నీ ఉన్నాయని చెప్తారు. అంటే ఆయన ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రమే ఆయన జపిస్తూ ఉండేవాళ్ళనమాట. ఆయన హరే కృష్ణ మహామంత్రం జపించటము, తర్వాత తన గురువు ఆదేశం ప్రకారం తను చాలా చక్కటి భాగవతాన్ని కూడా ఇది చెప్తూ ఉండేవాళ్ళు. తన జీవితం చూస్తే చాలా బావుంటుంది. మనము అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఆయన గురించి బాగా చెప్పుకోవాలి. సో ఈయన ఇప్పటివాడు నేను చెప్పేది దాదాపు 16th చైతన్య మహాప్రభు తర్వాత సమయం అన్నమాట. జస్ట్ అంతే. సో కాబట్టి ఈ రసికానంద ప్రభు తన పాటికి తను చాలా నార్మల్ గా అసలు తను ఏదో మామూలుగా ఉండేవాడు. గృహస్థుడిగా ఉండేవాడు. తన మహిమ కొంతమందికి తెలుసు. తనకి అప్పటికే రసికానందకి చాలా పెద్ద పేరుంది. చక్కగా భాగవతం బాగా చెప్పేవాళ్ళు. నిజానికి అతను భాగవతం క్లాస్ చెప్తూ ఉంటే పులి కూడా అక్కడికొచ్చి పులులు అవి వచ్చి కూర్చొని అవి కూడా వింటూ ఉండేవి. నిజానికి పులికి ఆయన దీక్ష కూడా ఇస్తారనమాట. దానికి అంతటి ఇది ఉంది. అయితే ఈయనేమంటారంటే పెద్దగా మహిమలేం చూపిచ్చరు. నిజానికి పులి రావటం, దీక్ష ఇవ్వడం అనేది అదంతగా అది వచ్చిందని వీళ్ళు అనుకోవడమే తప్ప, నిజానికి అతను ఏమి మహిమలు అవన్నీ చూపిచ్చరు. ఎందుకంటే భక్తులకి ఆ మహిమలు, సిద్ధులనేవి ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు కూడా వాళ్ళ దీనికి వాడుకోరు. అయితే ఒకసారి ఏమవుతుంది అక్కడ ఊళ్ళో ఎవరో రసికానంద్ ప్రభు ఉన్న ఊళ్ళో ఎవరో ఉంటారుగా సిద్ధులు వాళ్ళేవో తపస్సులు చేసుకునే వాళ్ళు వస్తారు. వచ్చేసి వాళ్ళేం చేస్తారు అతన్ని చూపిస్తారనమాట. అక్కడున్న ఊళ్ళో వాళ్ళకి నేను ఇలా చేస్తాను, గాలిలో ఇలా ఎగురుతాను. మనకదేంటి 'హ్యారీ పాటర్‌లో' ఒక బ్రూమ్ స్టిక్ పట్టుకొని ఎగురుతారు. అలా అన్నమాట ఎగురుతాను, చేస్తుంటాను. ఇవన్నీ ఏవో చూపిస్తుంటారు. అప్పుడు ఈ రసికానంద్ ప్రభు దగ్గరికి ఆ ఊళ్ళో ఇద్దరు వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చేసి అంటారనమాట. చూడు నిజానికి ఒక మహిమ సిద్ధులున్నవాళ్ళు, ఒక గొప్ప భక్తులంటే ఇలా ఉండాలి. నువ్వేదో పెద్ద గొప్ప భక్తుడివి అని అందరూ పొగుడుతూ ఉంటారు. నిజానికి నీ దగ్గర ఏ సిద్ధి ఉన్నట్టు మాకేం కనపడట్లేదు. అనంటే ఇతను అవేం పట్టించుకోడు. సరే పో నా టైం వేస్ట్ చేయకు అనేసి. ఎందుకంటే తనకి ఎంతసేపు మహామంత్రం మీద ఇది ఉంటుంది. అతను ఏం చేస్తారు అనంటే, లేదు వాళ్ళంటారు, "నువ్వేమి సిద్ధి చూపించలేవు. నువ్వు వేస్ట్" అనంటే, "ఆ! సరే అలాగే అనుకోని వెళ్ళంటారు." అలా కాదు వాడక్కడికొచ్చి మన ఊళ్ళో అంత పెద్దగా గొడవ చేస్తున్నాడు. వాడు అంటే గొడవ అంటే వాడు అంత పెద్ద ఆర్భాటం చేస్తున్నాడు. "నువ్వేం చెయ్యవా?" అని అడిగితే, "ఇప్పుడు ఏం చేయాలి? మీకేం అవసరం లేదు కదా!" అంటే, "కాదు నువ్వు కూడా చూపిచ్చు" అని అంటారనమాట. నిజానికి రసికానంద్ ప్రభుని వాళ్ళు విడవట్లేదు. వాళ్ళు విసిగిస్తున్నప్పుడు అతనేం చేస్తారంటే, ఆ సమయం అది తెల్లవారుజామున సమయము. అతను ఆ సమయంలో దాన్ని మన టూత్ బ్రష్ అది పళ్ళు తోముకుంటుంటాడనమాట. అది వేప పుల్ల, వేప పుల్లతో కదా అప్పట్లో తోముకునేది మన నీమ్ ట్విగ్. సో, దాంతో అతను పళ్ళు కడుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ వేప పుల్ల ఎంతుంటుందండి? చాలా చిన్నది. పళ్ళు కడుక్కోవడానికైతే మహా అయితే ఒక అరిచెయ్యి అంత కూడా ఉండకపోవచ్చు. అంత చిన్న పుల్ల, అంత తేలిక పుల్లని పట్టుకొని అతను ఏం చేస్తాడంటే, ఏదో నది పక్కన గదా! చిన్న నదో లేకపోతే ఏదో సరస్సు పక్కన కూర్చొని అతను పళ్ళు తోముకుంటూ ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఇలా విసిగిస్తున్నారు. వీళ్ళని వదిలించుకోవాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి, ఆ వేప పుల్ల మీద అతను కూర్చొని నిజానికి వేప పుల్ల ఎక్కడ కనపడుతుందంటే, చాలా అతను కూడా అంత చిన్నగా అవుతాడన్నమాట. సో, వేప పిల్ల మీద కూర్చొని, ఆ నది ఏదైతే ఉంటుంది, అక్కడ సరస్సు ఏదైతే ఉంటుంది, ఆ లేక్ పైనంతా కూడా ఒక 2, 3 రౌండ్‌లు వేసొస్తాడు. అంటే ఎగురుతాడనమాట. వేప పుల్ల మీద కూర్చొని తను పైకి ఎగురుతాడు. ఎగిరి సరస్సు చుట్టూ తిరుగుతాడనమాట. 3, 4 ప్రదక్షిణాలు చేసేసి వచ్చేసి, "ఇప్పుడు సరిపోయిందా? బుద్ధొచ్చిందా మీకు? ఇంక వెళ్ళిపోండి నన్ను విసిగిచ్చొద్దు" అనేసి, "ఇంత చిన్న దానికి మీరు అనవసరంగా నా సమయాన్నంతా వేస్ట్ చేశారు" అని చెప్పేసి ఆ పుల్లని తీసి ఇసిరేసి పడేస్తాడు. వీళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. నిజానికి శ్రీల ప్రభుపాదుల వారి విషయంలోనే చాలా సార్లు జరుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారికి భక్తుల విషయంలో ఆయన ముందుగా 2, 3 సార్లు చెప్తారు. ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని.
వాళ్ళు దేనికి దానికి ఉపయోగించుకోరనమాట. కాబట్టి ఇక్కడ సిద్ధి ఉన్నంత మాత్రాన అది దాన్ని చూసి అహంకరించేసాడు, వచ్చాడు అనంటే వాడంత ఇది లేదు. పైగా ఇక్కడ చూడండి, తృణావర్తుడు కృష్ణుడిని ఎంత ఎత్తులోకి తీసుకొని వెళ్తాడు. ఎందుకు అనంటే అక్కడి నుంచి తనేదో కృష్ణుడిని పడేద్దామని అనుకుంటాడు. కానీ విషయం ఏంటంటే మన అహంకారం కూడా అలాగే ఉంటుందండి ఇందులో. నిజానికి ఎవరో కొంచెం బాగుంది, కొంచెం బాగా పాడాం, కీర్తన చేసాం, ఇలా ఉంది, అలా ఉందని, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? అహంకారం వచ్చేస్తుంది. అది పోదామన్నా కూడా మళ్ళా వాళ్ళు అన్న మాట గుర్తు తెచ్చుకొని విపరీతమైన అహంకరించి లోపల అవుతాం మనం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. యు ఆర్ ఆల్ సీనియర్ డివోటీస్. కానీ ఏదో నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను, ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఈ మిథ్యాహంకారం ఎంతగా పైకి తీసుకెళ్తుందంటే మనని, అది ఎత్తు ఎంత పెరుగుతుంది, ఎంత ఎత్తు పెరుగుతూ ఉంటే మనం పతనమైపోవడం అంత పైనుంచి కింద పడతాం. ఇప్పుడు తృణావర్తుడు ఎలా అయితే తనని కృష్ణుడిని అంత పైనుంచి తీసుకొని వెళ్ళిపోయారు. చిన్నపిల్లల్ని పైకి తీసుకువెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు భయం వేసి పిల్లల్ని పట్టుకుండు. జనరల్ గా వాళ్ళ పెద్దవాళ్ళని పట్టుకుంటారు కదా. సో పట్టుకున్నప్పుడు ఆ గట్టిగా కౌగిలించుకోవటం వాటిల్లో ఏమవుతుంది అని అంటే, సో తృణావర్తుడు రాక్షసుడిని మా కృష్ణుడిని గట్టిగా తృణావర్తుడు తృణావర్తుడు క్షమించండి మాతాజీ, హరికృష్ణ. సో తృణావర్తుడిని గట్టిగా పట్టుకునే సమయానికి ఏమైపోతుందంటే అతను వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు తృణావర్తుడు. కానీ కృష్ణుడు ఒకసారి ఎవరినైనా పట్టుకుంటే వదిలే ప్రయత్నం లేడు. మనం పూతన కథలో విని ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా తృణావర్తుడు కృష్ణుడు ఎప్పుడైతే తృణావర్తుడిని పట్టుకుంటాడు, అతని ఆ గట్టి పట్టు ఎలా ఉంటుందంటే వదిలించుకోలేకపోతాడు. ఏడాది పిల్లాడు ఎంత బరువు ఉంటాడు, 4-5 కేజీలు కూడా ఉంటాడు. అటువంటి పిల్లాడిని వదిలించుకోవడం చాలా తేలిక. ఇక్కడ తృణావర్తుడు చాలా గొప్పవాడు, సిద్ధుడు పొందిన అని చెప్పారు. కానీ అతన్ని వదిలించుకోలేకపోయాడు. కారణం ఏంటి అని అంటే కృష్ణుడు యొక్క మహిమ అతనికి నిజానికి అప్పుడు గాని తెలియదన్నమాట. ఇప్పుడు కృష్ణుడు బరువు పెరగడం మొదలు పెట్టాడు. బరువు ఎప్పుడు ఇందాకటి వరకు ఏం చెప్పాము, బరువు లేదు. ఇప్పుడు బరువు పెరగడం. వీటినే మనము సిద్ధులు అంటాం. గరిమ అంటే బరువు పెరగటం, లఘిమ అనేది తేలికగా అవడం, ఇటువంటి సిద్ధులన్నీ ఉంటాయి. ఇవి మనకి శ్రీల ప్రభుపాదుల వారు నిజానికి డీటెయిల్డ్ గా అందులో 10వ స్కందంలో ఇచ్చారనమాట. సో ఇటువంటి బరువు పెరగటం వల్ల ఏమైపోతుందంటే ఇతను ఇంకా ఆ పైన ఉండలేకపోతాడు. తన సిద్ధి ఇంకా పనిచేయదు. తను పైన ఉండలేకపోతాడు. ఆ తేలికదనం అనేది పోతుంది. ఇంకా తను ఏమంటే బరువు పెరిగేతో ఏమవుతుంది, మనం కిందకి పడిపోతూ ఉంటాం అనమాట. తృణావర్తుడు ఆ బరువుకి తట్టుకోలేక, పైగా కృష్ణుడు పట్టిన పట్టుని తీసుకోలేక తను చాలా ఇబ్బంది పడుతూ అరుస్తూ పై నుంచి కింద పడిపోతాడు. ఈ లోపల ఇక్కడ వ్రజవాసులందరూ కూడా యశోదామాత వాళ్ళందరికీ ఆ ధూళి కారణంగా, దుమ్ము కారణంగా ఏమీ కనపడదు. తర్వాత కనపడినప్పుడు వాళ్ళందరూ విపరీతంగా బాధపడతారు. యశోదామాత అయితే ఎంతగా ఏడుస్తోంది, పక్కనున్న వాళ్ళందరూ గోపికలు కూడా వాళ్ళంతే బాధపడుతున్నారు. సో ఎప్పుడైతే ఈ బరువు కృష్ణుడిది పెరిగింది, తృణావర్తుడికి ఇంకా అక్కడ నిలవలేక గాలిలో తను పడిపోవటం మొదలు పెట్టాడు. ఎక్కడి నుంచి పడ్డాడు? ఇప్పుడు 8 లక్షల కిలోమీటర్ల మైళ్ళ నుంచి కింద పట్ట మొదలు పెట్టాడు. ఒక పెద్ద రాయి మీద పడ్డాడు. అసలు ఇంకా ఎటువంటి చలనం లేకుండా తను పడి చనిపోయాడు. జనరల్ గా మన ఈగో కూడా ఎలా చేస్తుంది అని అంటే మనని మన అహంకారము ఎంతగా పెరిగిపోతుంది అని అంటే అంత పైనుంచి మనం పడిపోతాం, అంత పతనం అయిపోతాం. తర్వాత మళ్ళీ మనం లేచి వెనక్కి తిరిగి చూడటానికి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే మనం అనుకుంటాం, అంటే మనం ఏం పనులు చేయకూడదా అండి, మనం ముందుకు వెళ్ళకూడదా అంటే మనం ప్రోగ్రెస్ అవ్వకూడదా? ప్రోగ్రెస్ అవ్వడం అంటే అర్థం ఏంటి? నిజానికి మన భౌతిక జీవితంలో అయినా కానీ అది ఆధ్యాత్మిక జీవితంలో అయినా కూడా మనము ముందుకు వెళ్ళటం మంచిదే. కానీ ఒకళ్ళ గైడెన్స్ అన్నమాట ఎస్పెషల్ గా మనకి చెప్తారు. అందుకనే మన సత్సంగంలో వెళ్ళినప్పుడు కూడా కొన్ని చెప్తుంటారు. మన మెంటర్స్ ఎవరైతే ఉంటారో, కౌన్సిలర్స్, నిజానికి వాళ్ళకి అన్నన్ని పనులు వాళ్ళకి అన్ని ఉన్నా కూడా వాళ్ళు మన వెనకాల పడి, అమ్మ మీరు ఇది జపం చేశారా, ఇలా చేశారా, ఏవో సాధనా చాట్ కానీ లేకపోతే ఈ విషయాలలో మనకి వాళ్ళు వెనకాలండి ఎందుకు చూసుకుంటూ ఉంటారు అంటే నిజానికి వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ యొక్క ప్రేమ మన మీద. ఎందుకంటే వాళ్ళు మనని గైడ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది. నిజానికి వాళ్ళ వైష్ణవుల యొక్క సాంగత్యం, మనకు ఒక మెంటర్, ఒక గురువు సాంగత్యంలో ఉంటే మాత్రము, ఒక వైష్ణవుల సాంగత్యం, ఎస్పెషల్ గా గురువు సాంగత్యం కాదండి, గురువు కింద ఉంటూ ఆయన చెప్పిన అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఎస్పెషల్ గా ఆయన మనకి నిరంతరం కనపడకపోయినా ఆయనతో పాటు ఉన్న వైష్ణవులతో పాటు కనుక మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా అహంకారం నుంచి మనము బయటపడగలము. ఒకవేళ మనం పతనం అవుతున్నట్టు మొదలవుతున్న వెంటనే
పక్కనున్న వాళ్ళు గ్రహిస్తారు, వైష్ణవులు గ్రహిస్తారు, లేదా మన మెంటర్స్, మన కౌన్సిలర్స్ ఎవరున్నారో వాళ్ళు గ్రహిస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే మనల్ని గ్రహించి బాబు ఇది తప్పు సరి చూసుకో అన్నప్పుడు కనుక మనం చేశాము అని అంటే మాత్రం ఇటువంటి పతనం మనకు ఉండదు. నిజానికి తృణావర్తుడు ఒకటే చెప్పాను నేను. తృణావర్తుడు ఈ విషయంలో మనకి నేను ఇందాక ఒక సిద్ధుల గురించి కానీ తృణావర్తుడి విషయంలో చెప్పాము. ఇవన్నీ కూడా మనము మన జీవితంలో అప్లై చేయాలి. ఇవన్నీ మీకు తెలిసినవే. అయితే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ దీన్ని ఏమంటారు, మన ఇగో మిథ్యాహంకారం పెరుగుతుంది. ఎలా అవుతుంది మనకి అది అహంకారం తగ్గించుకోవడం కేవలం సాంగత్యంతో పాటు శాస్త్రాధ్యయనం కూడా చెప్తారు. భక్తుల సాంగత్యంతో పాటు శాస్త్రాధ్యయనం. అందుకని చెప్పాను భాగవతం నిత్యం చదువుతూ ఉంటే మనకి ప్రభుపాదుల వారి భాషల్లో చాలా సార్లు ఆ విషయంలో రాస్తుంటారు. ఎక్కడెక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తుంటారనమాట. ప్రతిసారి కూడా నిజానికి మనం ఎలా ఉంటుంది అనంటే ఏ విషయంలో కూడా మనం ఎక్కడా ఎక్కువ లేము. కృష్ణుడి యొక్క లీలలు మనం ఒక్కొక్కసారి చదువుతుంటే అనిపిస్తుంది మనము గోపబాలుని విషయంలో పోల్చుకున్నా కూడా, వేరే వాళ్ళ విషయంలో పోల్చుకున్నా కూడా మనం ఎక్కడున్నామో మన ఏ ప్రదేశంలో ఉన్నామో మనం చూసుకుంటే నిజానికి ఎక్కడ ఉండని మనము అంటే మిమ్మల్ని కలుపుకోవట్లేదండి. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి అహంకారము తగ్గట్టుంది. అలాగే మనకు దామోదర లీలలో కానీ మిగతా విషయాలు నిజానికి కాళీయమర్దన లీలలో ఎస్పెషల్ గా అక్కడ ఏంటంటే విపరీతమైన ఎన్వి అన్నమాట. అందులో ఎలా ఉంటుందంటే నిజానికి మీరు కృష్ణుడి దగ్గరకు వచ్చిన రాక్షసులందరినీ అతను సంహరిస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు పూతనని చూసుంటారు, లేకపోతే తృణావర్తుడిని, శకటాసురుడిని, తర్వాత 7 మనకు అఘాసురుడు, తర్వాత వీళ్ళ ధేనుకాసుడు, వీళ్ళందరినీ మనకి చంపినట్టు కనపడుతుంది. కానీ కాళీయుడి యొక్క విషయంలో ఆయన చంపరనమాట. కాళీయుడిని మాత్రం అతను అందుకని సబ్డ్యూయింగ్ కాళీయ అని రాశారు అందులో. కాళీయుడి యొక్క పొగరిని అణచటమనే ఉంది. సో అక్కడ నిజానికి కాళీయుడి లీల ఎప్పుడైతే నేను తీసుకోను. కాళీయుడి లీలలో మనం కనుక బాగా తెలుసుకోని విషయం ఏంటంటే ఖచ్చితంగా అది ఈర్ష, ఎన్వి అన్నమాట. నా ప్రదేశంలో ఇతను ఎవరు రావటము, నా ప్రదేశము నాది. నిజానికి ఆలోచిస్తే అదొక అనర్థము, లోభము. అసలు నా ప్రదేశం ఏంటి? ఇదంతా జగత్తంతా కృష్ణుడిదే కదా. మరి కృష్ణుడు సృష్టించిన దానిలో పాపం అతను వచ్చి ఆనందంగా ఇది చేస్తున్నారు. నిజానికి అతను కాళీయుడు ఆ మడుగు నుంచి వచ్చి ఆతిథ్యాన్ని ఇవ్వాలి కృష్ణుడికి. కానీ ఇతనికి అంత బుద్ధి ఉంటే అతను ఆ స్టేజ్ లోనే ఉండడు. సో కాళీయుడు అతను నా ప్రదేశానికి వచ్చాడు, నా దీనిలోకి వచ్చి విషయాన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ విషయంలో అతను ఏం చేస్తాడంటే కృష్ణుణ్ణి పూర్తిగా చుట్టేసి తనని అన్ని పడగలతో, చాలా పడగలున్న దానితో అతను కాటువేట మొదలు పెడతాడు. నిజానికి మనకు అక్కడ ఏం చెప్తారంటే 2 గంటల సేపు కృష్ణుణ్ణి చుట్టేశారని చెప్తారు. అంటే లోపల ఉన్న కచ్చ ఎంత విషపూరితంగా ఉన్నది మనిషి. అసలు నిజంగా చిన్న పిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడు కదండి కాళీయ దీనిలో లీలలో మనం చూస్తే. కానీ 6 ఏళ్ల పిల్లాడిని అసలు అంత దారుణంగా పట్టుకోవడం చేయటము అనంటే లోపల నా ప్రదేశానికి వచ్చాడు, నన్ను కదిలించాడు, నాది అనే దీంతో మనిషికి ఎంతటి దూరమైనా వెళ్ళిపోతారని ఇందులో చూపిస్తుంది. నిజానికి కాళీయుడు మనకి ప్రతీకగా ఉంటారంట. మనం కూడా కాళీయుడి యొక్క ప్రతీకలు మనం ఉంటాం అనమాట. అంటే విషపూరితంగా ఉంటామని చెప్తారు. నిజానికి మీరు ఆలోచించండి, కాళీయుడు మనము ఒకటే అయితే నిజానికి కాళీయుడు 2 గంటల సేపు కృష్ణుడిని గట్టిగా చుట్టి పెట్టారు. మనం కూడా 2 గంటల సేపు మనము జపం చేసినప్పుడు నిజానికి కృష్ణుడిని అంత గట్టిగా పట్టుకోగలిగితే కాళీయుడికి ఎటువంటి విషయం ఏదైతే వచ్చింది మంచి గుణం, తర్వాత కాళీయుడు ఎలా రక్షింపబడ్డాడు, చాలా విషయాల్లో ఎలా అయితే సేవ్ చేయబడ్డారో మనం కూడా అంతే రక్షింపబడతామని చెప్తాం. అంటే కాళీయుడికి నిజానికి ఉన్న బుద్ధి మనకి లేదు అని చెప్తాం. అంటే మనం కాళీయుడి కన్నా కూడా తక్కువ అని చెప్తే నిజానికి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఒక కామెంటరీలో ఈ మాట చెప్తారనమాట. అయితే కాకపోతే ఆచార్యులు చెప్పిన విషయం ఇటువంటి లీలలు ఇవన్నీ కూడా మన ఇందులో కాళీయుడు ఇటువంటి దానికి వెనకాల ఒక అవతార విశేషం. అంటే కాళీయుడు ఈ జన్మకి తీసుకోవటానికి పూర్వపు జన్మ ఒకటి ఉంది. మనకి భక్తి పురుషోత్తమ మహారాజ్ చెప్పారు. యాక్చువల్ గా ఇది బహుశా నాకు టైం అంతా ఉండకపోవచ్చేమో, మళ్ళీ వేరే స్పీకర్ కూడా ఉన్నారు, నేను ఇక్కడితో ఆపేస్తాను. నిజానికి చాలా ఉన్నాయి చెప్పడానికి, తీసుకున్నాను నేను. కాళీయుడు ఏమో ఇక్కడ నిజానికి మహాజనుడు కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే నిజానికి చెప్పండి, బలి మహారాజుని వామనుడు కేవలం ఒక పాదంతో బలి మహారాజు మీద పాదం మోపి ఆయనని పాతాళంకి ఆయన నొక్కేశారు. నిజానికి బలి మహారాజుని చంపలేదు. బలి మహారాజుని కాళీయుని దాదాపుగా మీరు ఒక
ఒక దీంట్లో పోల్చుకోవచ్చు. ఒకటే ప్లాట్‌ఫార్మ్ మీద మీరు చూడొచ్చు. నిజానికి కానీ కాళీయుడు బలి మహారాజు లేదు. బలి మహారాజు మొదటి మహాజనుడు చాలా గొప్ప భక్తుడుగా తనని తాను ముందుగా ఇచ్చేయాలనుకున్నాడు. కాళీయుడికి తర్వాత జ్ఞానోదయం అవ్వచ్చు. నాగపత్నులు చాలా గొప్ప భక్తులు. అటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నా కూడా తర్వాతగా ఆయన రక్షింపబడ్డాడు. ఎందుకంటే నాగపత్నులొచ్చి వేడుకున్నారు. తర్వాత వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క గొప్పతనం వల్ల నిజానికి కాళీయుడు రక్షింపబడ్డాడు. తర్వాత క్షమించబడ్డాడు. తర్వాత కాళీయుడి యొక్క అహంకారం కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ బలి మహారాజుని కేవలం ఒకసారి ఆయన పాదంతో, వామనుడి యొక్క ఒక పాదంతో ఆయన నొక్కివేశారు. కానీ ఇక్కడ మీరు ఆలోచిస్తే కాళీయుడు అన్ని పడగల మీద స్వామి 2 పాదాలు మోపి అన్ని సార్లు ఆయన నృత్యం చేస్తారు. ఆయన నటవర కదా! ఆయన అన్ని సార్లు నృత్యం చేశారు. ఆయన అడుగులు ఆయన 2 పాదాలు ప్రతి పడగ మీద ఉంటూ ఆయన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈయన మహాజనుడా అంటే మహాజనుడు అని కూడా మీరనొచ్చు. ఇది ఎలా జరిగింది అనంటే కాళీయుడు మొదట అంతగా ద్వేషం పెంచుకున్నా చేసినా కూడా తర్వాత తన నెమ్మదిగా తప్పు తెలుసుకోవడం, తన బలహీనత కనుక వెనక్కి వచ్చినప్పుడు తన అహంకారం నిజంగా పడిపోయింది. కానీ మిగతా రాక్షసుల దగ్గర అలా అవ్వలేదన్నమాట. కానీ కాళీయుడి దగ్గర అదయింది. ఎప్పుడైతే ఇది జరిగిన తర్వాత ఏమైంది? తన అహంకారం పూర్తిగా పడిపోయింది. తను క్షమాపణ అడిగాడు. తర్వాత నిజానికి కాళీయుడు కథ చాలా పెద్దగా చెప్పుకోవచ్చు. కాళీయుడు తర్వాత రక్షింపబడ్డాడు. గరుడ స్వామి నుంచి కూడా అతను రక్షింపబడ్డాడని చెప్తారు. ఎందుకంటే స్వామి యొక్క పాదాలు. దీనికి మనం చెప్పుకోవాలి. నిజానికి కృష్ణుడు ఏ పని చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే అందులో అందరికీ కూడా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు నిజానికి దీనికి వెనకాల కథ మీకు చాలా మందికి తెలిసినా కూడా ఒక్కసారి నేను వెనక్కి వచ్చి చెప్తాను. కాళీయుడు ఆ మడుగులోకి రావటానికి అంటే యమునా నది పెద్దదండి. యమునా నది మొత్తం విషపూరితం అవ్వలేదు. యమునా నదిలో ఒక చిన్న ట్రిబ్యూటరీ ఒక కొంతవరకు ఒక భాగము కాళీయ మడుగు అంటాం దాన్ని. సో అందులో మాత్రము కాళీయుడు చేరి ఉన్నాడు, విషపూరితమైంది. నిజానికి కాళీయుడు అక్కడికి రావడానికి కారణం ఏంటి అనంటే అక్కడ కాళీయుడు ఎక్కడికి వెళ్ళినా గరుడ స్వామి యొక్క ముప్పు ఉంటుంది ఆయనని. ఎందుకంటే గరుడు అతన్ని చంపుతాడు, వెనక్కి తరిమే ప్రయత్నం ఉంటుంది. కానీ కాళీయుడు ఈ మడుగులో ఎంచుకోవడానికి కారణం గరుడ స్వామి అక్కడికి ఆ మడుగులోకి రాలేరు. కారణం ఏంటంటే శౌబరి ముని యొక్క శాపము గరుడ స్వామికి ఉంది. గరుడు ఆ మడుగుకి రాకపోవడానికి కారణం శౌబరి ముని ఆ మడుగులోకి గరుడుని రానివ్వరు శాపం కారణంగా. మీ అందరికీ కథ తెలిసిన విషయమే. అయితే ఇందులో ఈ కథలో నేను ఒక చిన్న విషయం దీంట్లో ఏముంది అంటే శౌబరి ముని కేవలము ఏదో అక్కడున్న తను ఇక్కడ నీళ్ల కింద తపస్సు చేసుకుంటున్నారు. నీళ్ల కింద తపస్సు చేసుకుంటున్నప్పుడు చేపలన్నీ తన చుట్టూ ఉన్నాయి. తనకేదో ఒక రకమైన అనుబంధం పెరిగింది. ఎప్పుడైతే శౌబరి ముని ఆ చేపలని గరుడు వచ్చి తింటున్నాడు. ఇది చూసి తను చేపలను రక్షించే ప్రయత్నంలో గరుడు సాక్షాత్తు వైష్ణవుడు. ఆయన గొప్పవాడు. అటువంటి ఆయనని తను ఆ చేపలని తినొద్దని చెప్పినా కూడా గరుడ స్వామి అన్నారు, ఇది నా ఆహారం, తను తింటారు. ఎందుకంటే ఆయన మనలాగా మనిషి దీంట్లో లేరండి. ఆయన గరుడ దీంట్లో ఉన్నారు కాబట్టి అటువంటి శరీరంలో ఉన్నవాళ్ళు తను ఆహారం కిందకి తీసుకుంటారు. సో అది తీసుకున్నప్పుడు శౌబరిముని ఏం చేస్తారు అంటే తనని తీసుకోవద్దని చెప్పినప్పుడు గరుడ స్వామి ఆఖరి దీని కింద కూడా నేను ఒకటి తీసుకుంటాను చెప్పినప్పుడు శౌబరిముని అంటారు, ఆ చేపలని రక్షించే ప్రయత్నంలో గరుడికి శాపం అనేది ఇస్తారనమాట. ఈ మడుగులోకి రాకూడదు అని. ఎప్పుడైతే ఆ మడుగులోకి తను రాకుండా శాపాన్ని పొంది ఉన్నాడు అతను, గరుడ స్వామి దాన్ని వదిలేశారు. ఇప్పుడు నిజానికి అటువంటి గొప్ప వైష్ణవుడిని తన ఆహారం తీసుకునే దాని నుంచి దూరం చేశారు. నిజానికి ఒక వైష్ణవుడికి ఇటువంటి వైష్ణవుడి యందు ఇటువంటి అపరాధం ఎప్పుడైతే శౌబరిముని చేశారు, తన జీవితంలో పడిపోవడం మొదలుపెట్టారు. ఎలా పడిపోయారు అనేది మీ అందరికి కూడా తెలుసు అనుకుంటాను. కానీ ఎలా పడిపోయారంటే తను ఎప్పటికో కానీ తను జ్ఞానోదయం వల్లది. అంటే తను పడిపోతున్న విషయం కూడా తెలీదు తన భక్తి జీవితం నుంచి. తను నిజానికి తపస్సు చేసుకునేవాడు, తన పని చేయొచ్చు. ప్రకృతి పరంగా తను వచ్చి తింటున్నారు, చేస్తున్నారు. కేవలం ఏదో చేపలని రక్షించే విషయంలో అటువంటి వైష్ణవ అపరాధం చేసేటప్పటికి గరుడు ఆ మడుగు నుంచి రాలేదు, ఆ మడుగుకి రాలేదు, తను మడుగుకి దూరం అయిపోయాడు. ఇప్పుడు శౌబరిముని ఏం చేశారు, కేవలం ఏవో చేపలు 2 సంభోగంలో ఉండటం చూసి తనకి కూడా గృహస్థాశ్రమం మీద అంటే తనకి ఇంకా పెళ్లి మీద ఆసక్తి పెరిగి తను తపస్సు నుంచి బయటికొచ్చి ఆ సంభోగాన్ని చూసి తను తపస్సు నుంచి బయటికి వచ్చేసి తను ఒక మాంధాత అనే ఒక రాజు ఉన్నారు. ఆయన యొక్క 50 మంది
పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు. 50 మంది కూతుర్లని మాంధాత యొక్క 50 మంది కూతుళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు తన సంతానం గూడా అంతే విశేషంగా ఉంటుంది. తన గృహస్థ జీవితంలో అది గృహస్థ ఆశ్రమం అవ్వచ్చు, గృహం ఏది కూడా అవ్వచ్చు మనం చెప్పలేము. గృహస్థాశ్రమంలో తను అంతగా మమేకమైపోయి తను ఎన్నో ఏళ్ల తర్వాత తను జ్ఞానోదయం అయిందేంటంటే నేను ఎక్కడ ఉండవలసిన వాడిని ఇక్కడికొచ్చాను. దీనికి కారణం ఏంటని ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది? తను నిజానికి వైష్ణవాపరాధం చేశారు. సో, ఇక్కడ వైష్ణవాపరాధము ఒకసారి చేస్తే మనకి ఎంతగా అంటే మనము పడిపోయిన తర్వాత కూడా మనం ఎప్పుడు తేలుతాము, నిజానికి ఈ జన్మలోనే మనం రియలైజ్ అవుతామా? అది వచ్చే జన్మ పడుతుందా కూడా మనకు తెలీదు. కానీ అందుకనే ఈ తృణావర్తుల విషయంలో కూడా, ఇక్కడ విషయంలో 2 విషయాలలో కూడా మనం ఎప్పుడు కూడా సాంగత్యంలో ఉంటే ఇటువంటి తప్పనేది జరగదు. మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఒక విషయం మనం నేర్చుకోవాల్సిందేంటంటే, శౌభరిముని కేవలము చేపలని రక్షించే విషయంలో గరుడుని మడుగు నుంచి దూరం చేశారు. దానివల్ల ఏం జరిగింది? ఆ మడుగుకి కాళీయుడొచ్చి కూర్చున్నాడు. కాళీయుడు రావగానే ఏమైంది? ఆ మొత్తం మడుగంతా విషపూరితమైంది. ఆ చుట్టుపక్కన చెట్లు కానీ, అక్కడ ఉన్న ఇంకేమైనా పక్షులు కానీ వేటికి ఆశ్రయం లేదు. అక్కడ అందులోపల చేపల్ని పోనీ రక్షింపబడ్డాయంటే, ఆ ఉన్న చేపలు కూడా చచ్చిపోయినాయి ఆ విషం దానితో. ఇంకొకళ్ళు మనుషులెవరు రాలేరు. వీటన్నిటి వల్ల ఇప్పుడు ఏమైంది? మొత్తం కూడా నా దాన్నేమంటారు? పతనం అయిపోయింది. నాశనం అయిపోయింది. అక్కడ జరగాల్సిన విషయం ఏమీ జరగలేదు. సౌభరిముని యొక్క చిన్న ఆలోచన మానవ ప్రయత్నాలు దాదాపు ఇలాగే ఉంటాయి. భగవంతుడి ప్రయత్నానికి విరుద్ధంగా చేసినప్పుడు ఇలాగే ఉంటుంది. సో, మానవ ప్రయత్నము అటు రక్షించడం వల్ల ఇంకా ఎక్కువ హాని జరిగిందే తప్ప అక్కడ ఎవరికీ లాభం అనేది చేకూర్చలేదు. పైగా కాళీయుడు రావడం వల్ల అందరికి అక్కడ హాని జరిగింది. కానీ ఇప్పుడు కృష్ణుడు అక్కడికొచ్చేటప్పటికి ఏం జరిగింది? కృష్ణుడు అక్కడికి ఎప్పుడైతే వచ్చారో కృష్ణుడి వల్ల అక్కడ ఒక భగవంతుడు చేసే ప్రతి కార్యం వెనకాల ఆయన చాలా రకాల ప్రయోజనాలుంటాయి. ఇప్పుడు కృష్ణుడు అక్కడికి రావడం వల్ల కాళీయుడు నిజానికి తన అహంకారాన్ని విడిచేశాడు. నాగపత్నులు వాళ్ళు చాలా గొప్ప భక్తులు. వాళ్ళకి దర్శనం జరిగింది. వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు రక్షింపబడ్డారు. తర్వాత అది విషపూరితంగా లేదిప్పుడు. మొత్తం కూడా కాళీయ మడుగంతా కూడా చాలా శుభ్రంగా, ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు అన్నీ కూడా జీవులు అక్కడికి వచ్చే ఇవున్నాయి. తర్వాత గరుడ స్వామి ఇప్పుడు కాళీయుడు కూడా ఎలా రక్షింపబడ్డాడు అంటే, స్వామి యొక్క పాదముద్ర ఏదైతే ఉన్నది, పాదముద్రల వల్ల ఇప్పుడు గరుడ స్వామి కాళీయుడిని తరమరు. ఎందుకంటే స్వామి యొక్క పాదాలు దాని మీద ఉంటాయి. ఇప్పుడు కాళీయుడు రక్షింపబడ్డాడు. మళ్ళీ గరుడ స్వామి ఆ మడుగుకి రావడం కూడా జరిగింది. గరుడ స్వామి కూడా అటువంటి దీని నుంచి దూరమయ్యారని చెప్తారు. కాబట్టి నిజానికి గరుడ స్వామి మీరు ఆలోచించాలి. ఆయన చేపలను తిన్నప్పుడు వైష్ణవుడు నిజానికి ఆ చేపలను ఉద్ధరిస్తున్నారని చెప్పాలి. సో, అవి కూడా ముక్తిని పొందుతాయి. ముక్తిని పొందటం అంటే మన విషయంలో ముక్తి అంటే భగవంతుడి యొక్క సేవ. సో, అవి కూడా ముక్తిని పొందుతాయి. అది ఒకప్పుడు దీని వల్ల అవన్నీ జరుగుతూ వచ్చాయి. గరుడ స్వామి దేనైనా ఆహారాన్ని తీసుకుంటే వాటికి ముక్తే జరుగుతుంది. వాటిని భగవంతుడి యొక్క సేవను అందించడమే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా అవన్నీ కూడా రక్షింపబడ్డాయి. సో, తర్వాత భగవంతుడి వల్ల అందరూ కూడా ఇన్ని రకాల ప్రయోజనాలు జరిగాయి. ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే మన ప్రయత్నము, మన అహంకారం వల్ల ఇటువంటివి ఉంటాయి. కాబట్టి మన నిజానికి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యమే కాదు, గురువు యొక్క గైడెన్స్ లోనే ఉండడం అనే కాదు, నిజానికి వైష్ణవులు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకునే ప్రయత్నం గనక మనం చేయగలిగితే చాలా ఉంటుంది. మన అహంకారం ఏం జరుగుతుందంటే వాళ్ళు నేను ఏదో చాలా ఒకటే రకము ఈక్వల్ గా అనుకుంటాం. వాళ్ళు మనం ఎప్పుడు ఈక్వల్ కాదు. వాళ్ళు నేను నా ఉద్దేశం. సో, ఈక్వల్ కాదు. వాళ్ళ సీనియర్ డివోటీస్ ఏదో ఏజ్‌ని బట్టి కాదు, లేకపోతే ఇది కాదు. నిజానికి వైష్ణవుడి యొక్క మాట లోపల పరమాత్మ రూపంలో పలికిస్తారు. వాళ్ళు మనకేదైనా ఒక సలహా ఇచ్చారు, అందిచ్చారంటే మొదట మనకి ఇబ్బందిగా అనిపించచ్చేమో వాళ్ళేదో మనల్ని ఏదో అంటున్నారని. కానీ నిజానికి భగవంతుడు వాళ్ళ చేత పలికిస్తున్నారు మన ఉద్ధతి కోసం. ఇదొక్క మాట మనకు గుర్తుపెట్టుకోగలిగితే మనం చేస్తాం. నిజానికి చాలా లీలలు మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. ఐ క్రాస్ ద టైమ్ ఐ థింక్. నెక్స్ట్ స్పీకర్‌కి ఇబ్బంది కలగొచ్చు. సారీ అండి. సో, నేను ఇక్కడితో ఆపుతున్నాను. శ్రీల ప్రభుపాద్‌కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి ఆల్ glories to devotees are assembled here. Thank you so much. థ్యాంక్ యూ శ్రీవల్లి మాతాజీ. శ్రీవల్లి మాతాజీకి జై. సుమన మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. ఐ థింక్ యూ కెన్ Hare స్టార్ట్. Krishna Mataji, Danvat Pranam. Mataji, is it okay, Mataji? Like I will take 45 minutes. So 45 minutes. is it fine, Mataji? I think it should be okay, Mataji. Okay, Mataji. Then I'll start. I have a small presentation, Mataji. I'll share that. Sure, Mataji, please.
Hare Krishna Mataji's Danvat Pranam. Thank you so much for giving me this opportunity. I am really grateful to Karnaradhika Mataji for giving me this opportunity. I'm actually not an active member of this group, but still Mataji agreed to give this opportunity to me. I'm really grateful to her. So as Srivali Mataji already did the Mangala Charan, I'll continue with the session directly. So today I actually wanted to talk about Damodar Leela. So this is one of the sweetest pastime and one of my favorite pastime actually. So out of all the Vatsalya pastimes, this is one of the epitome. So every time we read this pastimes or we hear this pastimes, it always gets sweeter and better, but not less than that. So maybe I have heard this or read this maybe like more than 100 times, and all of you also might have heard it. Every Damodar month we actually go through this Damodar Leela. So every time we hear this, we get a new learnings. So all of you actually know this pastime, but I am actually trying to bring out some life lessons so that we can actually inculcate that in our day-to-day life. So I personally myself have learned so many parenting lessons from this particular pastime, and this is the favorite pastime. So this was taken from Srimad Bhagavatam, 10th canto, 9th chapter. This is basically the celebration of love between the love of the devotee to that of the Supreme Lord. So far in history or even in the material world, we have never heard that a mother actually dumped her children. Maybe children might have dumped their parents at the old age, thinking they are useless, but we haven't heard the relationship between a mother where she dumps the children. That's how sweetest this particular relationship between the mother and the child is, and that too between the Supreme Lord and the topmost devotee. So it would definitely be sweeter. And so as all of you know, Damodar, Dam means the rope, and Udar means the belly. So the love of the rope which is tied to the belly, that is what this Leela is about. And as I said, like we have different pastimes. So if you take Rasa Leela, that is the epitome of Madhurya Leela. Same way, Damodar Leela is an epitome of Vatsalya. And actually, from this particular Leela, or why Acharyas say why this pastime is performed is like Krishna likes to be conquered by the devotees, to be controlled by the devotees. So here, the name Yashoda signifies like Ash, we all know it is fame, and the is to give. So the Damodar name is given by the fame of Damodar is given by Yashodamai. So now let's go into the pastime. So every time this elderly gopis in Vrindavan, they always come to Yashodamai's house and they keep complaining about Krishna, saying your Krishna is that, your Krishna is this, your Krishna stole butter in our house, he came to our house, he stole that, he stole this, and he made a mess and all. So one time again they came to Yashodamai to actually complain on Krishna. Then Yashodamai actually repeated. There was a conversation going on between the elderly gopis and Yashodamai. Then Yashodamai was like, why would my Krishna come to your home to steal butter? We only have like 9 lakh cows. So what is the point of Krishna coming to your house and stealing butter? Then one of the gopis says, no, he comes to our house and he eats the butter, he breaks the pots and all. Then after some discussion, Yashodamai said, okay, you're saying that our Kanaya is coming to your home, right? So next time what you do is you hide all your butter pots or curd, whatever you have, in a dark place. Then the gopi replies saying that, oh Yashodamai, you're not understanding about your Kanaya. Your Kanaya is not scared of dark. And moreover, when he goes into the dark room, because you wear so many jewels on him, right? Those jewels actually glitter a lot and the room illuminates automatically. So how will that help the us? Then Yashodamai says, okay, then this time what I'll do is I'll remove all the gold jewels. I'll keep some beads, pearls and all on him so that you won't have that problem. Then another gopi says, oh Yashodamai, your Kanaya, he doesn't need actually gold or anything. His body itself illuminates, sparkles like anything. So wherever he is present, right, the room illuminates a lot, that there won't be darkness there. Then
Yashodamaya says, okay, do one thing. You actually hide the butter pot. So we know, right, in olden days, all these pots are kept in those sort of things which are hanging. So she says you hide them on high places. Then what their reply is, Gopi replies is, she says, Yashodamaya, your Kanaya will not come alone. He'll bring a big gang. So what they all do is they climb one above the other and they form a big chain and they hit the pot and they make all the mess. Then like this, the conversation goes on. Another elderly Gopi says, see, sometimes if there is no butter available or if he doesn't get that butter, right, what he does is he pinches our kids who are sleeping. And another Gopi says, see, in our house, if there are no kids, what he'll do? He'll come and leave the calves. So the calves will go and drink all the milk. By the time we go and we wanted to milk the milk, there won't be milk available. Then like this conversation goes on, but Yashodamai always she supports Kannaya. Then finally, one of the Gopi says, okay, next time I'll come with evidence. Then only you will believe. You're showing a lot of attitude. She thinks, and they all go away from there. So this particular Gopi, what she does is she actually plots a plan wherein she keeps a pot and the pot has bells. And she arranges in such a way that when Krishna comes and he steals the butter, the bells will ring. So hearing that sound, she can come and catch hold of Kannaya and then take to Yashodamai and complain. So she arranges the plot and she comes back. As usual, Kannaya comes with his friends and he sees the pot and okay, their bells. He actually makes a conversation with the bells. He says, see, I am doing my job, you do your job. You don't ring while we are eating. And they come to a conversation and an agreement. The bells say, okay, we won't ring. So what Kannaya does is he puts his hand in the pot and he takes the butter. And he starts feeding his friends and the monkeys. Then after he fed them, by the time he wanted to put in his mouth, right, he just puts in his mouth a little butter. Then the bells start ringing, ding, 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 ding. Then Krishna was like, see, we had an agreement and now again you're ringing. What is this? He asked. Then the bells reply, my lord, what can we do? We are doing our dharma. We also know, right, when we offer prasad near altar, when we are actually reciting those prayers, we actually ring the bell, saying that is the start of prasad time. So likewise, the bells ring and hearing the bells, the Gopi comes, she catches hold of Krishna and she thinks, okay, see, last time when I told Yashoda, she showed a lot of attitude. Now what she will do? And she will actually drag Krishna to Yashodamaya's house. And she shouts, Yashodama, come, she keeps shouting. Then Yashoda comes from inside. She says, what, Gopi, why are you shouting like this? What happened? Then he said, last time when I told you didn't listen to me, right? See what your Kannaya has done now. She says. Then Yashoda says, what? Kannaya, why Kannaya will be there? He's sleeping in my house. Then she calls Kannaya. Then Krishna actually comes from inside. He's in a he's sleeping, right? He just rubs his eyes and he comes, Maya, he comes from inside. Seeing that, this elderly Gopi thinks, oh my God, what? Red-handed I caught Krishna, right? And she just looks behind. So you can see in this picture, right? The person which this elderly Gopi caught is just behind her. So when she turns towards that side, she sees it's her own son. Then she understood, oh my God, how this can happen? She was like, and she regrets and she just leaves off from that place. Here, there might raise a question whether Krishna is a thief. Is Krishna really a thief? Then in that case, what Acharyas say is like the elderly Gopis in Vrindavan, they are always, while doing any household work or anything, they're always in Krishna consciousness. They actually sing for the Lord. They actually prepare everything for the Lord. So when they're actually churning butter, it seems, they wanted to offer that to Krishna. But then because of their family commitments and all, they couldn't do that. And this pastime, he actually fulfilled their desire. See, if Krishna wanted to get butter, right, he can actually build a big factory or he can acquire any factory, right? He doesn't need to go and steal butter from the Gopi's house, right? So all Krishna needs here is the love and devotion. So here we can learn a life lesson. That is, there is no darkness when
Vrindavan, Krishna is there. So what we have to do, we just need to add Krishna to our life. So one fine morning in Gokul, so that is a Diwali day. So every time this gopis in Vrindavan always complain about Kanaya, saying that your Kanaya is coming to our house, he's stealing and all, right? So this particular day, Diwali morning, a little bit of doubt, whatever she had, Yashoda Mai, she thinks that day she wakes up early. So when there is a small kid at home, right, that is the best time for the parents to actually do all the work before the baby even gets up. So Yashoda Mai started doing her work. So she thought like little bit of doubt. Okay, maybe yeah, so little bit of doubt if there is, like they are going to different houses, gopis houses for butter. So she thought like she actually handed over all the other works to the maid servants and everyone. And this time she wanted to churn butter by herself so that she can make the best butter and Krishna will not go to any other house in Vrindavan. So she wanted to actually prepare good sweets for Krishna. Acharya says that Krishna liked the sweets with extra sweetness. So she tries to make good sweets. And here we can see that Yashoda is actually serving Krishna. And for her to serve Krishna, the entire Vrindavan is serving her. So that is Vrajbhav. So here there is an important life lesson. What we have to learn is Yashoda served Krishna and entire Vrindavan served her. This is Vrajbhav, the mood of the devotees. So even now we actually what we have to do is we have to serve the senior devotees, our Siksha Guru, so that they will actually connect us to Krishna. And then let's go on to the Nanda Baba's kitchen. So now Yashoda is trying to actually churn butter by herself. So it is said that in Nanda Baba's courtyard, there are 9 lakh cows. Nanda Baba has 9 lakh cows. And out of this 9 lakh cows, Yashoda Mai actually supervised each and every cow. And she actually selected 8 cows which are so robust. And out of this 8 cows, 7 cows, they are fed with the Padmagandha grass, which is very flavorful. And the milk which is given by the 7 cows, right, that is actually fed to the 8th cow. And the milk which comes from that 8th cow, that is used actually for Krishna to actually make sweets and all. So Yashodama actually, she took that Padmagandha milk and she put them on the stove for boiling. And then she comes to actually churn the butter herself. So while actually churning the butter, here Acharyas described that Yashoda Mai is actually wearing a saffron sari. And she has anklets, earrings, then bangles, and hip belt and everything worn. So while she is actually churning butter, right, Yashodama is always engrossed in Krishna's pastimes. She is totally in Krishna consciousness every moment. So here if you see, right, while she was actually churning butter, right, she is actually thinking of the times, what all things Krishna has done and all. And she is actually singing a poem. So when she is actually singing a poem, right, when she is actually churning the butter, the rod actually goes and hits the pot and it actually makes the mridanga sound. And then the bangles, whatever she has, right, while she's actually churning like that, the bangle sound is like a kartal. And generally when we sing a song, we actually tap our legs, right? So that anklets are making sound and the earrings are making sound. So it created an environment like whatever poem is singing, right? There is a music orchestra present there and it was so blissful to hear. And you know, the maid servants who are there working in with Yashoda Mai, they would actually write the poem, what she is singing, whatever she has composed, right? They would write, and in the evening when they actually went to their homes, they would actually spread this poems in the entire Vrindavan. So many times in the lectures, we would have heard that every time in Vrindavan, whatever work they do, they would actually sing about Krishna, right? This is how the poems which Yashoda Mai composed were actually presented, spread over to the entire Vrindavan, and they used to sing. So here there is an important life lesson is, this is bona fide, starting from the topmost devotee and everyone else simply repeated the same. So here we have to understand Yashoda Mai
she composed that poem, and that is actually spread to Vrindavan, and it is repeated as it is. So even whatever we are presenting in this parampara, we, like a tape recorder, we have to actually present the same, but we should not actually add our own interpretations. That is the life lesson here. And going on to the pastime. So while Yashoda Mai is churning like that, meanwhile Krishna wakes up. And he actually comes out and checks for his mother. Where is Amma? Where is Yashoda Mai? Then from far distance, he actually sees his mother very much into Krishna consciousness, singing, composing poems. And he actually stands there and admires her for some time, how his mother is enjoying in Krishna consciousness. And then after some time, he comes to her and he actually pulls her sari. And other hand, he actually catches the churning rod. So then Yashoda Mai understands, okay, now my Kana is hungry, I have to feed him. So she immediately takes him to the lap and she starts feeding him. So it is said that Yashoda Mai has the capacity to actually give unlimited milk. And Krishna also has unlimited capacity to observe our love and devotion. So devotee has unlimited capacity to serve, and at the same time, Krishna has unlimited capacity to absorb our love and devotion. So here now we already know that Yashoda Mai has actually put that Padmagandha milk on the stove for boiling, right? Then we know in Krishna's pastimes, everything is spiritual. So this milk, that time it was actually thinking, it seems the consciousness of the milk is such that, okay, now Krishna is drinking milk from Yashoda Mai. And Yashoda Mai also has unlimited capacity. Krishna also has unlimited capacity. Now what will happen to my milk? Am I useless? I cannot serve the Supreme Lord. This is the consciousness of the milk. This is the consciousness we also have to develop. And such that the milk was thinking, and the milk was thinking, see, my life was will be useless if I don't serve the Supreme Lord. So let me commit suicide, it was thinking. Then here there is an important life lesson. Devotees has no existence without service. Pleasure of the Supreme is topmost priority, even at the cost of one's own pleasure. So I actually don't need to explain this particular sentence, because if you see in different congregations, right, like Monday to Friday, everyone work, but then they go weekends to do satsangs, do a lot of service. So that is what here is the life lesson. Even at the cost of one's own pleasure, they're actually trying to serve the Supreme Lord. And then this continues like that. So Krishna is drinking milk, and they are having a loving exchange of glances each other. And meanwhile, what happens? This milk decided to actually suicide, right? The milk tries to overflow. Then suddenly Yashodama, she actually hears that boiling sound, and she actually keeps Krishna down, and she goes to actually turn off that flame. Then as soon as she kept Krishna down, Krishna was so angry. He was angry in such a way that he was actually biting with the teeth. He's biting the red lips, his lotus lips. And he was like, I should actually teach my mother a lesson. But Yashoda Maya, what she has in her mind, okay, even that is for Krishna, right? So her milk anyway, it will always be there, and she can serve Krishna. But then that milk with so much of effort and all, she actually bought that milk. That will overflow and it will be a lot of waste. So she actually puts down and goes, and Krishna gets very angry. And he will think like, okay, I have to teach my mother a lesson. And he'll think, what should I do? What should I do? He was just roaming in that room. What should I do? What should I do? And he actually notices a small stone. And what he does is, with that small stone, he hits at the bottom of the pot. See, when you hit at the bottom of the pot, what happens? There is no sound, very minimal sound, and there is more damage. So everything overflows, but still Krishna's anger is not suppressed. So he thinks, this is not enough. I have to do more. I have to do more, he thinks. And he actually goes to the store. See, now because Krishna broke that pot, there is a puddle of butter and what do you call that? Buttermilk, everything is there. So Krishna actually jumps into that puddle and he walks towards the storeroom. So during Janmastami, we actually do the small feet of Krishna, right? So these are those
feet, going from the puddle, wherever this damage is done, to the store. So Krishna goes to the store. Here, there is a life lesson. What we have to understand is, don't take the actions or words of angry person too seriously. So this is very important in this material world, because everybody of us get anger, and at some time, point of time, maybe others or we might slip on words in that anger. But we have to understand that when an angry person speaks something, we shouldn't actually take it seriously. Then we won't get into problems. And then Krishna actually continues to that store. Then he actually sees a grinding motor. So all the pots are actually hanged above, right? So he actually finds the grinding motor. He gets upon the grinding motor and he actually pulls down all the pots, and then he distributes that butter to others, and he actually distributes them to the monkeys as well. Still, he is not satisfied with the damage he has done. What he does is he actually smashes all that butter in the entire room in the store. And then what he is doing, he sat on the grinding motor and he actually is feeding the monkeys the butter. So it is also said that Acharyas say, when Krishna is feeding the monkeys, Acharyas say that he thinks in his mind that while I'm in Rama Avatar, you all have helped me a lot. So now I'll be giving you this butter parties. So enjoy. He keeps thinking like that. So Krishna is actually sitting on the grinding motor, and he's actually feeding them. So meanwhile, Yashoda Mai comes out from the place where this stove is there, and she turns off the stove, and then she arrives at the crime scene. And seeing that, she was so astonished. And also she actually smiles for the intelligence of Kanaya, because he broke the pot she was thinking, I didn't get any noise, right? See how Kanaya, how intelligent he is. He actually broke it at the bottom. She was thinking like that. And she actually calls all the maid servants. And then they actually follow the footsteps. Until then, Yashodama is not that angry. She was just enjoying the intelligence of his her son. And when she actually follows the footsteps and she enters into that storeroom, right, there she sees that damage, and she was now so angry. So earlier Krishna was angry. Now Yashoda Mai is angry, and she was thinking, how can this child do like this? I have to discipline my child. So she was so strong. She was so determined that I have to discipline him. This is not correct. And she actually follows the footsteps, and she comes to the place where Krishna is sitting on the grinding motor and he's feeding the monkeys. So when Yashoda Mai arrives, the monkeys actually turn towards Yashoda Mai, and in their eyes actually Krishna sees that Yashoda Mai has arrived, and then he jumps from that grinding motor and he starts running. So here there is a life lesson. Elders disciplining is a sign of love. So Krishna started running. So Yashoda Mai took a stick and she started running. And here Acharyas say that even the great sages or yogis, they cannot catch Krishna. But here a cowherd lady, she is actually trying to catch Krishna. That is only because Krishna can be bound only by the love and devotion. So she is so determined. She started running. And here Krishna thinks like Krishna started crying profusely. And he thinks he's really afraid of the stick which Yashoda Mai is carrying. And Krishna thinks that earlier when elderly gopis were complaining, Yashoda Mai is protecting me. Now who will protect me? He was in this mindset, and he was profusely crying because he is afraid of the stick of love. And he started running. And Yashoda Mai has malati flowers in her head. And Acharyas say that these malati flowers actually, they're divided into two groups, wherein one group was supporting Krishna. Krishna is a small boy. Yashoda Mai should not do like this. Another group were supporting Yashoda Mai. Whatever Yashoda Mai is doing, correct, because she's trying to discipline her child. And they were actually, so one group, because they are supporting Krishna, they were dropping off. And other group, they were supporting Yashoda Mai, and they wanted to touch her feet, and they are falling. And they also think like because of these flowers, it will be heavy for Yashoda Mai to run. So let us fall down. So like this, all the malati flowers even fall off.
So here there is a life lesson. The fear personified is fearful of the Supreme Lord. And here Supreme Lord is trembling in fear. See, Yashodamai's stick, that is a stick of love. That's the power of devotees' love. So here the important life lesson is Krishna Prema is more powerful than Krishna. So that is very important life lesson we have to imbibe. And then, so what Krishna does is he starts running, and he reaches the main gate. So here Krishna thinks, okay, I reach the main gate. I will go outside because there'll be so many public, right? My mother will not actually hit me because public are there, right? She'll be calm. Then they reached outside, they reached the gate, and Yashodamai tries to actually catch Krishna. So Krishna here, he's profusely crying actually. So earlier, right, when Krishna is crying, Yashodamai used to come and wipe her tears. But here, this time, Yashodamai is very angry. She's trying to discipline him, and Krishna is crying profusely, and he actually wipes his own eyes. So we know that, right, in Damodarashtakam. Rudantam mohor netram yugmam rajantam Karambujayugmena shatanka netram mohosvasakam patrirekanka kanta Srita Graiva Damodaram Bhakti Baddam. So here Kanaya is profusely crying. He's trembling in fear. He's fearful of that stick of love. He's rubbing his eyes. And it is said that whatever kajal he had in his eyes, right, that came on his blue face. And still he looks very beautiful. That is how Krishna is. And then he wipes, there is a life lesson here. A pure devotee utilizes all possible emotions in serving the Supreme. So here Yashodamai is using her emotion of anger also in the service of Supreme Lord. So like this, they actually reach the gate and in public view. So Krishna realizes that Yashodamai is so tired. Sweat actually falls from her and she is actually very tired. So Krishna realizing that, he actually tries to surrender onto her and he lets Yashodamai catch hold of him. So Yashodamai actually catch hold of him, and then she actually wanted to tie Krishna to the grinding motor. Since Yashodamai is very angry with Krishna, she wanted to tie to the grinding motor. No, she wanted to try Krishna because Krishna might run away actually into the forest because he's because he's crying profusely and he's so afraid of Yashodamai. And even before that, actually, when she catches hold of Krishna, she actually compromises and she actually throws down the stick, seeing that Kanaya is very afraid of that stick. Then she brings Kanaya to the grinding motor and she wanted to tie him. Now, what she does, she actually pulls one of her ribbon and she actually tries to tie Krishna, but that becomes 2 meters short, so 2 inches short. Then what she does, she actually brings some more ropes, and it is said that she brings very soft ropes, and with that rope she actually combines them and she tries to tie again. Then that also becomes 2 inches short. Then she will order all the maid servants to bring all the ropes. Like this, when this is happening, the entire Vrindavan, all the villagers, gopis, everyone came there. And this was been happening until evening. And so many ropes were brought from different places from the entire village, but every time it is 2 inches short. Yashodama thinks, okay, my Kanaya, I can actually hold him like this, but then why it is always 2 inches short? She won't understand that. And after some, so here there is a life lesson. The intensity of love is proportionate to the determination one has. More the love, stronger the determination to serve. So if we have that much of devotional love, then we'll have the determination to serve automatically. So every time it is becoming 2 fingers short. Then she tries a lot, and all the elderly gopis say, see, you cannot tie Krishna, and they keep laughing. Yashodamai keeps laughing, and she becomes very tired, and actually sweat falls down. Then Krishna sees that, and he becomes very compassionate for his mother. Meanwhile, you can see in this picture, small tiny hands come and give a rope and say, tie with this. That is Radharani. So Yashodamai actually takes that rope also, and seeing that
that Yashodamai is very tired, Krishna actually is bound to be tied with the rope of love. So once Yashodama ties Krishna to that rope, she actually sings Damodara Krishna Damodara, Damodara Krishna Damodara. And we also notice that Radharani is there, right? So Radharani's friends, they actually sing Jaya Radha Damodara Radha Damodara Radha, Jaya Radha Damodara Radha Damodara Radha. And then Yashoda, Krishna is bound by the rope of love. And it is said, Acharyas say that the initial ribbon, whichever Yashodamai has taken, Krishna was able to tie with only that ribbon. And the other ropes which actually were bought, they actually shrink up. Then once Yashodamai ties Krishna, so here 2 fingers short represents our effort and Krishna's mercy. So we have to understand if we are ready to make the contribution. If yes, then the mercy will automatically flow, but it's just a matter of time. We just have to hold on patiently to Krishna consciousness. So Yashodamai actually ties Krishna to the grinding motor, and she actually kisses Krishna, and she says, Krishna, be here. Don't do any more naughty things. I'm just going inside to do some household work. I'll be back. Don't make any naughty things again. She says that and she leaves the place. Meanwhile, while all this is happening, Rohini Mata, then Nanda Baba and Balram are not at home. And Balram actually arrives and he sees Krishna in this condition. And he says, oh my God, how can someone tie Krishna like this? Do they actually know who Krishna is? He shouts like this. Then Krishna kindly, he says, it is Yashodamma who tied. Then Balram was like, oh, Yashodamma, he thinks. But then he say, when Yashodamma comes there, he asks Yashodamma very sarcastically, Yashodamma, do you know who Krishna is? Then Yashodamma said, who is Krishna? She asks. Then he says, see, Krishna is the supreme personality of Godhead. He is the source of all incarnations. And he is the source of everything. He is the proprietor and all, he keeps telling. Then she asks, oh, is it? Then who are you? She asks. And he says, I am Sankashna, I am Lakshman, I am the expansion of Krishna, and I'll be there wherever Krishna is. Then Yashodamma says, oh, all the gods are in my home only, in my family only. Okay, one thing we'll do. You also come here, I'll tie you, she'll say. Then Balram actually runs off from there. So here, there is an important life lesson. Devotees can achieve what demigods cannot even aspire for. And then what happens is, this is the next chapter, the deliverance of Yamala Arjuna trees. So Krishna, when he's tied, actually it is said that his friends, because that is his playing time, right? So his friends actually come there and sees Krishna. They wanted to actually untie Krishna, but then they actually are fearful of Yashodamai. So they just enjoy like a picnic there. They actually feed Krishna and all. And after some time, Krishna actually notices these 2 giant trees in the Nanda Baba courtyard. He actually crawls towards them, and once he crawls towards them, his grinding motor actually stuck between the 2 trees, and he pulls it, and these giant trees are uprooted, and 2 effulgent personalities come out from those trees. So all of us know this because we're already late. I'm not talking about this pastime of these Kuberas because you already know them. So here we know that Narada Muni cursed them, and here they actually keep glorifying, they actually pray for Krishna, they actually keep glorifying. But Krishna has no intention of listening to the Kuberas, but he's crying profusely. So they actually say, Krishna, you're opulent, you're the supreme personality, and all, you're the super soul, and everything. They keep giving the prayers. But Krishna actually, he doesn't have any intention to actually listen to the prayers. But all he has done is, because his devotee gave that boon, he actually fulfilled that. So when these giant trees are uprooted, right, there is a thunderbolt sound. So listening to the sound, the entire villagers, Nanda Maharaj, everyone comes there. And then they see Krishna between those 2 trees. And Nanda Baba was like, oh my God, who gave you this kind of situation, Krishna? And he takes Krishna up. He actually releases him from his bonds. And they actually do some charity and all. And then he actually sleeps on Nanda Baba's lap, and he's drinking the cow milk, which is actually mixed with sugar.
Meanwhile, Ashodamai, she is actually profusely crying for Krishna. And Rohini Mata comes. Rohini Mata comes and talks to Krishna, saying that Krishna, come to Amma. Ashodamai is waiting for you. She's crying. Then Krishna says, no, I won't come. I'll be there with Nanda Baba only. Then Rohini Mata says, okay, then who will actually play with you? Who will feed you? He'll say, Nanda Baba will feed me. Whatever Nanda Baba gives, I'll eat that. He'll say. Then Yashodama says, Rohini Mata says, okay, then who will give you milk? Then he'll say, I'll drink cow milk mixed with milk. Then Nanda Baba said, see, Yashodamai has brought you to this situation, right? Wait, I'll go and beat Yashodama. And he raises his hand. Krishna immediately catches hold of his hand and then he runs to Yashodama. And Yashodama actually cuddles him, and then she actually drenches him in her tears. And that is how the love and affection, and that is how Krishna is conquered by the devotees' love. So here the life lesson is, words of extraordinary devotees have the power to influence God's mind. So here Narada Muni has actually given that boon to the Kuveras. And that is fulfilled by the Supreme Lord, because words of extraordinary devotees have the power that can influence even the God's mind. And another life lesson here is, although we are insignificant and unqualified, but if we depend on Krishna, completely surrender onto Krishna, then Krishna's mercy will flow and he will empower us to perform the necessary services that we wanted to perform. So we should always stay in Krishna consciousness. So the two inches short is, one is devotee's effort and then the Lord's mercy. So we have to actually make our contributions and give 100% effort. So automatically Krishna's mercy will flow. So that's all I have about this presentation. Thank you very much. Drandraj Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai, Janmastami Maha Mahotsav ki jai, Pancha Kalpatarubhyasya, Kripa Sindhubhyaya vacha, Patitanam Pavanebhyo, Vaishvanebhyo Namo Namah. Hare Krishna Mataji. Thank you. Thank you, Sumana Mataji. Sumana Mataji ki jai. So, if anybody has to say anything, otherwise we can end the session. Okay, Mataji, I will end